హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచారం చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన సలక్కయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతి జయ పతాక స్వామి నామిని. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగ్రమత ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిమిత్ కృపతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేద్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచల దాస ఠాకూర్ की जय. హరి ఓం తస్సత్. హరి కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన డైలీ భగవద్గీత సెషన్ కి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మాతాజీ అందరికీ స్వాగతం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. అందరికి చక్కగా స్వాగతం. ధన్వత్ ప్రణామ్. ఐ థింక్ ఈ రోజు ఫుల్ అటెండెన్స్ ఉంది. పండగ హడావుడంతా అయిపోయినట్టుంది. సంతోషం. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ భగవద్గీత చర్చించుకుంటున్నామండి. సో ఇందులో కాన్సెప్ట్ వైజ్ భగవద్గీతలో ఇప్పుడు మనం ఏం టాపిక్, భగవద్గీతలో చెప్పబడిన 5 అంశముల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఆ అంశంలో కూడా చివరి పార్ట్ ఏమిటి, ఈ యొక్క ప్రకృతికి జీవాత్మకి అలాగే భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం, ఆ యొక్క విషయం మనం తెలుసుకోబోతున్నాం. రైట్. సో ఈ 5 అంశములు భగవద్గీతలో చర్చించబడేవి ఏమిటి, ప్రకృతి, జీవాత్మ, పురుషుడైన భగవానుడు, కాలము, కర్మ. మనం కాలం గురించి చర్చించుకున్నాం, కర్మ గురించి చర్చించుకున్నాం, ప్రకృతి గురించి చర్చించుకున్నాం, జీవాత్మ గురించి చర్చించుకున్నాం. స్టార్టింగ్ పురుషుడు దేవాది దేవుడు, ఆయన గురించి కూడా ఈశ్వర తత్వం గురించి కూడా చర్చించుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటి ఇందులో, ఈ యొక్క ఆ ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అంటే, ముగ్గురు కర్తలు ఉన్నారు ఇక్కడ. ఎవరు? జీవాత్మ, ప్రకృతి, భగవంతుడు, ఈశ్వరుడు, పురుషుడు. సో వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్న సంబంధం ఏమిటి? సో ఏ విధంగా అయితే గనక జీవాత్మ పరమాత్మకి శరణాగతి పొందితే మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రకృతిలోకి పెట్టబడకుండా ఉంటాడు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం కనుక ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మోహగ్రస్త స్థితికి రారు. ఆ విషయాన్ని మన యొక్క కాన్సెప్ట్ లో తెలుసుకోబోతున్నాం అనమాట కదండి. సో నిన్న ఆల్రెడీ చర్చించుకున్న 5వ అధ్యాయం 13-14 శ్లోకముల్లో, నిన్న 13-14 శ్లోకంలో ఏం నేర్చుకున్నారు గుర్తుందా ఎవరికైనా? నిన్న జాయిన్ అయిన వాళ్ళు గుర్తుందా? 13-14లో ఏం చెప్పారు? వీళ్ళ ముగ్గురులో ప్రకృతి, జీవాత్మ, పురుషుడు, వీళ్ళ ముగ్గురులో ఎవరి గురించి చెప్పారు? కృష్ణ. పిన్ డ్రాప్ సైలెన్స్. అబ్బా, నిన్న ఎవరు అటెండ్ అవ్వలేదా సెషన్? ప్రభుజీ ఏం చెప్పారు నిన్న? హరి గురు ప్రసాద్ ప్రభుజీ చెప్పారు కదా. 13-14 శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆ యొక్క జీవాత్మ గురించి అలాగే ప్రకృతి గురించి చెప్పారు, అవునా? సో ఇప్పుడు మనం ఈరోజు భగవాన్ గురించి అర్థం చేసుకోబోతున్నాం. 5వ అధ్యాయం 15-16 శ్లోకములు ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. సో ఇక 5వ అధ్యాయంలో ఇది వండర్ఫుల్ టాపిక్ అన్నమాట. 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు కూడా ఈ యొక్క 13, 14, 15, 16 శ్లోకంలో ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడతారు కృష్ణ భగవానుడు. ఎవరు? ఈశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి. అందులో 13వ శ్లోకంలో క్లియర్ గా ఎవరి గురించి చెప్పారు? ఈ యొక్క జీవాత్మ గురించి చెప్పారు. ఏ విధంగా జీవాత్మ
ఆధ్యాత్మికమైన వాడు అయినప్పటికీ కూడా తన యొక్క రకరకములైన కోరికల కారణంగా ఈ భౌతిక ప్రకృతిలో పెట్టబడినప్పుడు ఈ యొక్క భౌతిక దేహంలో ఈ విధంగా ఉంచబడతాడు. అవన్నీ వివరములు 13వ శ్లోకంలో చర్చించుకున్నాం. 14వ శ్లోకంలో ఈ విధంగా ప్రకృతి ఈ విధంగా కర్త అవుతుంది, ఈ విధంగా జీవాత్మ కోరుకోవటం కారణంగా కర్త అవుతాడు. అలాగే ప్రకృతి భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం యొక్క ఫెసిలిటేట్ చేస్తుంది ఆ జీవాత్మకి అన్ని రకములైన విషయంలో. యాక్చువల్ గా చెప్పాలంటే జీవాత్మ కోరుకుంటున్నాడు, ప్రకృతి చేస్తోంది, భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు. సో ఈ విధంగా ప్రకృతి చేస్తోంది కదండి. ఈ విధంగా జీవాత్మ కేవలం కోరుకుంటున్నాడు, ప్రకృతి ఏం చేస్తోంది అన్నది మనం 14వ శ్లోకంలో చర్చించుకున్నాం. సో ఈ రోజు 15వ శ్లోకం 16వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. సో 15వ శ్లోకంలో ఏమని చెప్పబడుతుంది, ఏ విధంగా పరమాత్మ శాంక్షన్ చేస్తారు ప్రతిదానికి కూడా. పరమాత్మ శాంక్షన్ లేకుండా ఏది జరగదు. అలాగని మనకున్న ప్రతి ఒక్క దుఃఖానికి కారణం భగవంతుడు కానే కాదు. ఆ విషయం మనం ఈ యొక్క శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. సో ఈ విధంగా భగవంతుడు గురించి, ఈశ్వరుడు గురించి, ప్రకృతి గురించి, జీవాత్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఈ యథార్థమైన జ్ఞానం తెలిసిన వారు ఏం చేస్తారు, ఈ యొక్క మోహగ్రస్త స్థితి నుంచి బయటికి వస్తారు. సో అది మనకి 16వ శ్లోకంలో చెప్పబడుతుంది. సో ఈరోజు మనం 15, 16 చూద్దామండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. స్వప్న మాతాజీ 15 ట్రాన్స్లేషన్ చదవండి, 16 ట్రాన్స్లేషన్ జనని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. భగవంతుడు ఎవ్వని పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానము కారణంగా మోహితులవుతారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సమస్తమును వెల్లడి చేయును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇంకా ఈరోజు మనం భాష్యం చదవట్లేదు, ఎందుకంటే మనకి 2 శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. సో భగవంతుడు ఎవరి యొక్క పాపానికి పుణ్యానికి ఆయన గ్రహించడు, ఆయన కారణం కాదు. చాలా మంది చూస్తూ ఉంటాం, ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చిందంటే భగవంతుని నిందించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ భగవంతుడి కారణం అండి ఈ కష్టానికి, మీరే చెప్పారు కదా భగవంతుడు శాంక్షన్ లేకుండా ఏం అవ్వదని. సో అయితే నా కష్టానికి కూడా కారణం భగవంతుడే అని నిందించే వాళ్ళు ఉంటారు. సో యాక్చువల్గా మరి ఇక్కడ భగవంతుడి రోల్ ఏంటి, జీవాత్మ రోల్ ఏంటి, ప్రకృతి రోల్ ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ విధంగా అనవసరంగా భగవంతుని నిందించడం మానేసి మనం భగవంతుడికి శరణాగతి పొందుతాం ఎటువంటి పరిస్థితుల్లో అయినా. ఆ విధంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కారణంగా ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క భౌతిక సంసార చక్రం నుంచి మనం తొందరగా విడుదలయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే యథార్థమైన దృష్టి లేదనుకోండి, యథార్థంగా ఏం జరుగుతుందో చూడలేడు అనుకోండి, ఏమవుతుందో మోహగ్రస్త స్థితిలో తాడని పాము అనుకుంటాడు, పాముని తాడు అనుకుంటాడు. సో ఈ విధంగా ఉండటం కారణంగా ఏమవుతుంది, ఇంకా 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 దుఃఖమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా భగవంతుడు ఎవరంటే విభూ, దేవాది దేవుడు, అనంతుడైన. సో మనకి శ్రీమద్ భగవద్గీత స్టార్టింగ్ ఎప్పుడైతే భగవంతుడు మాట్లాడడం ప్రారంభించారో అప్పుడే ఏమని చెప్పారు, శ్రీ కృష్ణ వాచ అనలేదు, శ్రీ భగవాను వాచ. ఎందుకని ఆయన అనంతమైన విభు అంటే ఐశ్వర్యములన్నీ కూడా కలిగి ఉన్నవాడు, సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు. అందం, ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, బలం, కీర్తి అన్ని కూడా సంపూర్ణంగా ఉన్నవాడు. మరి జీవాత్మ జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ మనసష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి. సో జీవాత్మ భగవంతుడి యొక్క అంశ. ఎలాగైతే భగవంతుడు స్వరాట్ సర్వ స్వతంత్రుడు, జీవాత్మకి కూడా చిన్నపాటి స్వతంత్రత అనేది ఇవ్వబడింది. అన్నంత మాత్రం చేత తను భగవంతుడితో సమానం ఎప్పటికీ అయ్యే అవకాశమే లేదు. ఎందుకని జీవాత్మ అను మాత్రము. కానీ ఆ చిన్నపాటి స్వతంత్రం దుర్వినియోగపరుచుకున్నాడా సద్వినియోగపరుచుకున్నాడా ఇదే మొత్తానికి మార్పు చేస్తుంది వాడి జీవితాన్ని కదండి. సో ఎవరైతే ఆ చిన్నపాటి స్వతంత్రం ఏదైతే ఇవ్వబడిందో ఆ జీవాత్మకి
అది గనక సద్వినియోగం చేసుకుంటే చక్కగా భగవద్ధామంలో భగవంతుడితో నిరంతరంగా సేవ చేసి చక్కగా ఆనందంగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే తనకిచ్చిన చిన్నపాటి స్వతంత్రాన్ని తన దుర్వినియోగపరుచుకొని తన ఇంద్రియ తృప్తికే వాడుకోవాలి అనుకుంటాడో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క రిఫ్లెక్షన్ ఆధ్యాత్మిక ప్రపంచానికి రిఫ్లెక్షన్ అయిన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పెట్టబడతాడు. సో పెట్టబడినప్పుడు జీవాత్మ ఆధ్యాత్మికమైన వాడు అయినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రకృతి చేత అంటబడతాడు. అంటే ఏమవుతుంది, భౌతిక ప్రకృతి యొక్క ఆధ్వర్యంలోకి వస్తాడు. ఎందుకని నేను అది చేయాలి ఇది చేయాలి నా ఇంద్రతృప్తిని ఎప్పుడైతే అనుకున్నామో ఈ భౌతిక ప్రకృతి అండర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, భౌతిక ప్రకృతి దగ్గర ఉన్న శక్తులు ఏంటి, త్రిగుణములు. సో త్రిగుణముల చేత వాడు బంధింపబడతాడు. ఈ త్రిగుణముల చేత బంధింపబడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మిథ్యాహంకార భావన, ఈ దేహమే నేను అని అనుకుంటాడు కదండి. సో ఇక జీవాత్మకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పెట్టబడినప్పుడు 2 రకములైన దేహములు వస్తాయి, స్థూల దేహం, సూక్ష్మ దేహం. సో ఇక స్థూల దేహం ఏమవుతుంది, పంచభూతాత్మకమైనది. అలాగే సూక్ష్మ దేహం ఏమిటి, మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ యొక్క ఎప్పుడైతే భౌతిక ప్రకృతిలో పెట్టబడినప్పుడు బద్ధ జీవన స్థితిలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, మిథ్యాహంకార స్థితి. అంటే నిజమైన స్థితి తెలుసుకోడు, కప్పబడిన స్థితి, చైతన్యం మోహగ్రస్త స్థితిలో ఏమనుకుంటాడు, నేనే ఈ దేహం, నాది, నేను, నా నుంచి వచ్చిన వారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క అటాచ్మెంట్ ఆసక్తి అనేది పెట్టుకోవటం కారణంగా ఏమవుతుంది, జీవాత్మ ఈ దేహమునికి కలిగేవన్నీ తనకే కలుగుతున్నట్టుగా ఆపాదించుకుని దుఃఖిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ అనేకమైనవి కోరుకుంటూ ఈ సంసార చక్రంలో కంటిన్యూ అవుతాడు. సో ఈ 3 రకములైన కర్తలు ఉన్నారు. కేవలం ఒక జీవాత్మ అనుకుంటుంటేనే అన్ని జరగట్లేదు కదండి. జీవాత్మ కేవలం కోరుకోగలడు మాత్రమే. మరి ఎవరండి శాంక్షన్ చేయాలి, భగవంతుడు శాంక్షన్ చేయాలి. అది మంచైనా చెడైనా ఏదైనప్పటికీ కూడా భగవంతుడు శాంక్షన్ చేయకపోతే ఏదీ జరగదు. చిన్న గడ్డి పూచ వంగింది కూడా లెగదు. మరి భగవంతుడు ఎందుకంటే మాకు చెడు శాంక్షన్ చేస్తున్నారు అంటే మనమే కోరుకున్నాం అది కదండి, మనమే కోరుకున్నాం. సో ప్రకృతి ఏం చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది. సో అందుకని ప్రకృతే చేస్తోంది, జీవాత్మ కేవలం కోరుకుంటున్నాడు, పరమాత్మ భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు. మరి భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు కదా అని భగవంతుడే మన యొక్క సుఖ దుఃఖములకు కారణం కాదు. ఎందుకని, జీవాత్మ కోరుకున్నాడు కాబట్టి జీవాత్మే రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఎందుకని జీవాత్మ కోరుకున్నాడు, నేను ఈ విధంగా ఉండాలి, నీతో కంటే వేరుగా ఉండాలి, నేను ఈ విధంగా భోగించాలని ఎప్పుడైతే అనుకున్నాడో తనే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది కదండి. సో ఈ యొక్క మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు, సో భగవంతుడు మన యొక్క సాక్షిభూతుడి కింద ఉంటున్నాడు, దశ దిశ నిర్దేశిస్తూ ఉన్నాడు. సో అలా కోరుకునేది మన ఇంద్రియ తృప్తి కాకుండా భగవంతుడే కావాలని కోరుకుంటే భగవంతుడు దానికి కూడా శాంక్షన్ చేస్తాడు కదండి. ఎంతో అద్భుతమైన తండ్రి, చాలా కరుణ కలిగిన వాడు. చాలా మంది అంటారు అసలు చిన్నపాటి స్వతంత్రం ఇవ్వటం ఎందుకండి, స్వతంత్రం ఇవ్వటం ఎందుకు, మేము మనం దుర్వినియోగపరచుకోవటం ఎందుకు, అసలు ఇవ్వకుండా ఉంటే బాగుంది కదా, అక్కడే ఉండేవాళ్ళం, అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు, అవునా. సో ఇప్పుడు మన బయట గవర్నమెంట్ కూడా సరే అయితే నేను చెప్పినట్టే చేయాలి, ఇలాగే చేయాలి, అందరు తల వంచుకుని వెళ్ళాలి రోడ్డు మీద, ఇట్సే కొన్ని రూల్స్ అయితే చెప్తారు కానీ పూర్తిగా మనం నిర్బంధిస్తే ఏమంటాం, మనం ఆ రోబోటిక్ లైఫ్ అయిపోయిందండి, ఏముంది ఇంక ఇందులో స్వేచ్ఛ ఏముంది అంటాం, అవునా. కానీ వాళ్ళకి చిన్నపాటి స్వతంత్రత ఇచ్చి ఈ విధంగా జీవించండరా మీకు సుఖంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా అయితే చెప్తారో అది ఎందుకు, అవుట్ ఆఫ్ లవ్ కదండి. అలాగే భగవంతుడు కూడా మనకి రోబోటిక్ లైఫ్ చేయట్లేదు, రోబోట్ లా చేసేసి ఓకే ఓకే వచ్చేసి నాకు ధన్యవాద్ ప్రణామం చేసి ఐ లవ్ యూ కృష్ణ అంటూ ఉండడానికి కావాలంటే ఆయన చెప్పి అరేంజ్ చేసేయచ్చు. అలా చేయటం వల్ల ఏమైనా ఆనందం వస్తుందా అండి. సో ఇప్పుడు కూడా నేను ల్యాప్టాప్ ఆన్ అవ్వగానే మై డియర్ శ్రీప్రద ఐ రియల్లీ లవ్ యూ అని ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, జస్ట్ ఆనవంగానే చెప్తుంది అది. అది చెప్పినప్పుడు నాకు భలే ఆనందం వస్తుంది ఫస్ట్ టైం. తర్వాత ఇది రెగ్యులర్ ఎప్పుడు ఇలాగే చెప్తుంది, ఎందుకంటే నేనే కదా తయారు చేసాను అనిపించినప్పుడు ఇక అందులో ఒక ఆ యొక్క రెసిప్రొకేషన్ లో కానీ ఆ బంధంలో కానీ ఇంకా ఆనందం ఏముంది, ఏమీ లేదు కదండి. అలా కాకుండా ఇప్పుడు మన పిల్లలు కూడా ఓకే నన్ను చూసావా పొద్దున్నే లేచిన వెంటనే టప్ అని పడిపో కాళ్ళ మీద ఐ లవ్ యూ మమ్మీ అని 3 సార్లు చెప్పు, ఇలా కానీ ప్రోగ్రామ్ చేసేసాను అనుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే ఫస్ట్ టైం ఏమైనా ఆనందం వస్తుందేమో, తర్వాత రాదు నాకు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి చిన్నపాటి ఫ్రీడమ్ ఇచ్చా, నువ్వు అర్థం చేసుకో
అసలు నీకు మాకు ఉన్న సంబంధం ఏమిటి? మీకేం చేస్తున్నాం? మీరు ఏ విధంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి? ఏ విధంగా మీ బాగు కోసం ఇంత చేస్తు వాళ్ళకి కనుక అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఎంతో ప్రేమగా ఒక్కసారి వచ్చి, నెలలో ఒక్కసారి వచ్చి హగ్ చేసుకున్న, ఐ రియల్లీ లవ్ యూ మమ్మీ అని ఒక్క మాట చెప్పినా ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. సో భగవంతుడు కూడా అదే ఆశిస్తాడు. మనకి చిన్నపాటి స్వతంత్రం ఇచ్చాడు. సో మనం దాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఏం చేయాలి? అసలు ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తారు. మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేసి తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉంటాడు ఆయన కదండి. ఆయన ఎక్కడో మనని విడిచిపెట్టి వెళ్ళలేదు. మనతో పాటే సుహృదం సర్వభూతానం, మనతో పాటు ఏం చేస్తున్నాడు? ఆయన పరమాత్మ కింద మనతోనే ఉంటున్నాడు. ఏ మాత్రం మనం ఆయన సైడ్ తిరిగే ప్రయత్నం చేస్తే వెంటనే లోపల నుంచి పరమాత్మ కింద, బయట నుంచి ఆధ్యాత్మిక ఆచార్యుడి కింద మనకి గైడ్ చేసి మళ్ళీ భగవద్ధామ తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లేదు లేదు లేదు, నాకు ఇండిపెండెంట్ గా ఎప్పుడైతే అనుకున్నాం, ఆ ఇండిపెండెంట్ మెంటాలిటీ, నేనే యజమాని, నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను, ఈ దేహమే నేను అని యొక్క మూర్ఖత్వంలో ఉన్నప్పుడు ఏమవుతాడు? ఈ యొక్క భౌతిక ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో పెట్టబడుతూ ఉంటాడు. సో మనకున్న యొక్క పంచభూతాత్మకమైన దేహం, ఇది కూడా ప్రకృతి ఇచ్చింది. ఈ ఇంద్రియములు, ఈ యొక్క మనసు, బుద్ధి, అహంకారం, ఈ మనసు చేతే కదా ఆలోచనిస్తాం, ప్లాన్ చేస్తాం, ఇంద్రియములతో కదా పనిచేస్తాం, ఈ క్షేత్రం ఈ యొక్క దేహంతో చేస్తున్నాం. సో ఏం చేసినా జీవాత్మ కోరుకుంటున్నాడు. త్రూ ప్రకృతి అంతా జరుగుతుంది, ప్రకృతి ద్వారానే అంతా చేయబడుతుంది. సో మరి ఈ ప్రకృతి ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? ఆ జీవాత్మని త్రిగుణములతో కంట్రోల్ చేస్తుంది. అందుకని అనుమాత్రమైన జీవాత్మ సంసార చక్రంలో పెట్టబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క భగవంతుడికి శరణాగతి పొందాలి. మరి ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతమైన విషయం చెప్పారు ఇక్కడ. సో మరి అలాగండి తెలుస్తుంది భగవంతుడికి మేము ఏం కోరుకున్నాము. సో భగవంతుడు ఏమైనా తప్పుగా అనేసుకోవచ్చు కదా, మేము ఒకటి కోరుకుంటే ఒకటి, అటువంటిది ఆస్కారమే లేదు. సో ఇప్పుడు మనం ఏదైనా పువ్వుల తోట నుంచి వెళ్ళామనుకోండి, ఆ పువ్వుల వాసన వస్తుందా లేదా మనకి? వెంటనే ఆ పువ్వుని టచ్ చేయకపోయినా ఏ విధంగా అయితే ఆ వాసన ద్వారా మనం గ్రహించగలుగుతామో, అలాగే పరమాత్మ హృదయస్థ స్థానంలో ఉండటం కారణంగా ఆ జీవాత్మ యొక్క ప్రతిదీ ఆయన తెలుసుకోగలుగుతాడు కదండి. ఇక్కడ అదే చెప్తున్నారు. సో పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి దాని సుగంధమును ఆగ్రహించగలిగిన రీతి జీవుల కోరికలన్నింటినీ అవగాహన చేసుకును కదండి. సో ఈ కోరిక ఏం చేస్తుంది? ఈ కోరిక మనకి బంధనాలు కలిగజేస్తుంది. ఏ కోరిక అయితే మన ఇంద్రియ తృప్తికే ఉంటుందో అది ఏం చేస్తుంది? మనకి భగవంతుడికి అది దూరాన్ని పెంచుతుంది కదండి. సో మనం చెప్పుకున్నాం 15వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు కూడా, ఈ యొక్క నీటి దగ్గర ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నీటిలో ఆ రిఫ్లెక్షన్ కనిపించాలి అంటే అక్కడ ఆ నీరు ఉంది, నీరు కారణం. ఒక నీరు లేకపోతే ఆ రిఫ్లెక్షన్ కనిపించదు. అలాగే ఒక జీవాత్మ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంలో పెట్టబడడానికి కారణం ఏమిటి? ఈ కోరిక. సో ఎప్పుడైతే ఈ భౌతిక పరమైన కోరికలన్నీ పోయాయి, ఆ రిఫ్లెక్షనే లేదు, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉండనే ఉండం, వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మనం షిఫ్ట్ అవ్వబడతాం. ఇదే చివరి దేహం అవుతుంది. సో కాబట్టి సో మనకున్న చిన్నపాటి స్వతంత్రాన్ని మనం గనక దుర్వినియోగపరచుకోకుండా ఉంటే భగవద్ధామం వెళ్ళడం సునాయాసంగా అవుతుంది. అందుకనే మనకి ఏదైనా పాపము గాని పుణ్యం గాని భగవంతుడికి ఆపాదించబడదు. కేవలం ఆయన మన రిజల్ట్స్ ఇస్తున్నాడు అంతే. కేవలం ఆయన రిజల్ట్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు జడ్జి గారు ఉంటారండి. సో కోర్టులో జడ్జి గారు ఉంటారు. సో ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఆయన మరణశిక్ష వేయవచ్చు. ఒక వ్యక్తికి ఏం చెప్పవచ్చు? ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టారు కాబట్టి మీకు ఇంత లాభం వస్తుంది అని చెప్పే విధంగా డబ్బులు ఇవ్వవచ్చు. ఆయనంత మాత్రాన జడ్జి గారు ఏమైనా పక్షపాత, ఈ వ్యక్తికి ఏమో డబ్బులు ఇప్పిస్తున్నాడు, ఈ వ్యక్తికి ఏమో మరణశిక్ష ఇస్తున్నాడు, ఇదేంటండి జడ్జి గారు, ఇంత అన్యాయం కాదు. జడ్జి గారు కరెక్ట్ గా ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నా, ఎవరికి ఇవ్వాల్సిన ఆయన ఇస్తున్నాడు అంతే కదండి. సేమ్ టు సేమ్ భగవంతుడు కూడా అంతే. మనం ఏం చేస్తున్నాం, ఆ కర్మల యొక్క రిజల్ట్స్ అలా ఇస్తుంటాడు. సార్ నాకు ఈ కర్మ సిద్ధాంతమే వద్దయా, అసలు నేను నాకు సంబంధించిన కర్మలే చేయను, అసలు నేను గుణాతీత స్థితిలో ఉంటాను, నీ కోసమే కర్మలు చేస్తా అని అంటావా? చక్కగా దగ్గరికి తీసుకుంటాడు, భగవద్ధామం తీసుకుని వెళ్తాడు. అంతేగాని ఆయన ఎటువంటి విధంగా పక్షపాతి కానే కాదు. సో ఇక్కడ శ్లోకంలో ప్రభుపాద్ గారు చెప్తున్నారు. సో ఏ విధంగా జీవాత్మ బద్ధ స్థితిలకు ప్రభుపాద్ గారు చెప్తున్నారు. అజ్ఞానవశమున అతడు తన బద్ధ స్థితికి భగవానుడే కారణమని పలుకుచుండును. ఎందుకని తను అనుకుంటాడు, తను కనుక విజయాన్ని సాధిస్తే బద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? దీని అంతటికి కారణం నేనే,
అది అంతటికి కారణం నేనే. సో లేకపోతే ఏమంటారు, సో భగవంతుడు అసలు దయలేని వాడండి, సమయం సహకరించలేదు, అందుకని మాకు ఇంత లాస్ వచ్చేసింది. అదే లాభం వస్తే మొత్తం వాడిదే, మొత్తం వాడే క్రియేటివ్ వేసుకోవడం. ఎంత కష్టపడ్డాను రాత్రి పగలు, ఎంత తెలివిగా ప్లాన్స్ వేసాను, ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నా నాదేనండి మొత్తం అని మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా మిథ్యాహంకార భావన కదండి. సో కేవలం జీవాత్మ కోరుకోగలడంతే, ప్రకృతి యాక్ట్ చేస్తుంది, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. సో ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మన ఫార్మరే ఉన్నాడు అనుకోండి, సో ఆ యొక్క విత్తనములు అవన్నీ నాటడం వరకే, సకాలంలో వర్షాలు రావచ్చు రాకపోవచ్చు, అంతకు మించి ఇంకొకటి ఏమిటి, పంట చివరికి వచ్చే సమయంలో చీడ పట్టచ్చు కదండి, ప్రకృతి వైపరీత్యం రావచ్చు. సో తన యాక్షన్ కొంతవరకే ఉంటుంది. సో మెనీ మిగతావన్నీ ఉంటాయి. ఫైనల్ గా భగవంతుడి శాంక్షన్ ఉండాలి. అల్టిమేట్ గా భగవంతుడి శాంక్షన్ ఇస్తేనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కేవలం మనం కోరుకోవటం కారణంగా, ఏదైనా ఒక పని చేయటం కారణంగానే రిజల్ట్ రాదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనం చెప్పుకున్నాం 3 విషయములు ఉంటాయి: ఇమీడియట్ కాజ్, ప్రీవియస్ కాజ్, అల్టిమేట్ కాజ్. ఇమీడియట్ కాజ్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఎవరో మనం వచ్చి ఆనందింప చేయవచ్చు, లేకపోతే దుఃఖాన్ని క్రియేట్ చేయవచ్చు. ఇలా చేయడానికి కారణం ఏంటి, ప్రీవియస్ కాజ్, మన కర్మ ఫలితం కదండి. ఇప్పుడు ఎవరో వచ్చి మన చెంప మీద కొట్టవచ్చు, లేకపోతే ఎవరో వచ్చి ఆ కార్ కి వచ్చి మీకు గిఫ్ట్ ఇస్తున్నామని, సో ఎదురుగుంటా వచ్చిన వ్యక్తి ఇమీడియట్ కాదు, కానీ ఎవరు, ప్రీవియస్ కాజ్ అంటే మన కర్మ ఫలితములు ఆ విధంగా వ్యక్తి ద్వారా, పోస్ట్ మ్యాన్ లాగా ఆ వ్యక్తి ద్వారా మనకు అందించబడుతున్నాయి. మరి ఎవరండి దీన్ని శాంక్షన్ చేసింది, అల్టిమేట్ కాజ్ ఎవరు, భగవంతుడు. సో భగవంతుడు శాంక్షన్ చేయకపోతే ఏది జరగదు. మరి అలాంటిది భగవంతుడు ఎందుకండి మనకి చెడు కార్యక్రమములప్పుడు మనకి ఎందుకు శాంక్షన్ చేస్తున్నాడు, ఆయన శాంక్షన్ చేయకపోతే ఏది చెయ్యం కదా అంటే భగవంతుడు చెప్తాడండి. ఇప్పుడు మనం కూడా చిన్నపిల్లలకు కొంతమందికి చెప్తాము, నువ్వు ఇగో ఇంత కోల్డ్ ఉంది, అవి తీసుకోవద్దు, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, దగ్గు వస్తుంది అని. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారండి, వింటారా చెప్పిన వెంటనే మాట, ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనయే చేస్తారు. కింద పడి దొల్లి 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 ఆ మాల్లో అందరు కూడా, ఈ పేరెంట్స్ ఎంత క్రూరులు, వీళ్ళు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టారు పిల్లల కోసం, మొత్తం వాళ్ళ కోసం అన్నట్టుగా క్రియేట్ చేసేసి రభస చేసేస్తారు. అవునా? కాబట్టి తల్లి ఏం చెప్తుంది, సరే అయితే ఇంత గోల్ చేస్తున్నావు కదా, సరే అయితే నీకు కొని పెడతా రేపొద్దు తగ్గితే నాది రెస్పాన్సిబిలిటీ, నీదేంటి కదండి. సో అంత గోల చేసి వాడు తీసుకున్నాడు. ఇప్పుడు దగ్గుతున్నప్పుడు ఆ పెయిన్ ఎవరిదే, ఆ పిల్లవాడిదే. వాడే దగ్గాలి, వాడే ఇంజెక్షన్ చేసుకోవాలి, వాడే వామిట్ చేయాలి, వాడే బెడ్ మీద పడుకోవాలి కూర్చుని, కనీసం తినడానికి కూడా ఓపిక ఉండదు, అటువంటి స్థితికి వస్తుంది. మరి అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి బాధ కలగదా అంటే, అటువంటి స్థితిలో చూస్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతుందండి డెఫినెట్ గా. పడేది ఆ పిల్లవాడైనా, ఇంజెక్షన్ తీసుకునేది ఆ పిల్లవాడైనా, వాంతి చేసేది ఆ పిల్లవాడైనా, బాధ తల్లిదండ్రులు కూడా కొంచెం కలుగుతుంది. అవునా? అలాగే మన అందరం కూడా భగవంతుని యొక్క బిడ్డలం కదండి. అహం బీజ ప్రదాపిత, తండ్రి, మన అందరి తండ్రి. సో మనం కూడా మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాని కర్షతి, మనసుతో కూడిన 6 ఇంద్రియంతో తీవ్ర సంఘర్షణ చేస్తూ ఉంటే స్వామికి కూడా చాలా బాధ కలుగుతున్నాయో, ఏదేంటాయో నా బిడ్డలు ఈ విధంగా బాధపడుతున్నారు, భౌతిక ప్రపంచంలోకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారు, తిరిగి వచ్చేస్తే బాగున్ను. అవునా? ఇప్పుడు కోటేశ్వరి పిల్లవాడు రోడ్డు మీద అడుక్కుని తింటున్నాడు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు మర్చిపోయాడు, నీ కోటేశ్వరుడు నా తండ్రి అన్న విషయం మర్చిపోయి, ఆ కోటేశ్వరుడు పిలుస్తున్నా సరే నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు నన్ను పిలుస్తావు ఏంటని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళకుండా బయట తిరిగి అడుక్కుని తింటున్నాడు అనుకోండి, ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. అవునా? కానీ ఎక్కువ సఫర్ అయ్యేది రోడ్డు మీద తిరిగి అడుక్కుని తిని, అక్కడ రోడ్డు మీద ఏదో పడిపోయి తినేది ఆ పిల్లవాడు అయినప్పటికీ కూడా తండ్రికి బాధ కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, తనకు తెలిసిన వాళ్ళని ఎవరొకరు పంపించి ఆ పిల్లవాడికి మంచి బుద్ధి నేర్పించి, మళ్ళీ ఈయనయ్యా నీ తండ్రి, ఇదేంటి అడుక్కుని తింటున్నావు, అసలు తినాల్సిన అవసరం లేదు, నువ్వే ఎంతమందికి ఇవ్వచ్చు, అటువంటి స్థితిని తెలియచేసే విధంగా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాడు. అలాగే మన తండ్రి అయిన భగవంతుడు కూడా అరేంజ్మెంట్స్ చేశాడండి. మనం ఈ ప్రకృతికి సంబంధించిన వాళ్ళం కాదు, ప్రకృతి యొక్క ప్రొడక్ట్ కాదు, ఈ భౌతిక దేహం మనం కాదు, మనం జీవాత్మలం, భగవంతుడి యొక్క అంశలం. మన తండ్రి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనసుతో ఇన్ని ఇంద్రియములతో తప్పించాల్సిన అవసరం లేదు, ఎంతో ఆనందంగా ఆయనతో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవచ్చు. అందుకని ఏం చేస్తాడు, ఒక్కొక్కసారి ఆయన ఎంతో ప్రేమకు ఎన్నెన్నో అవతారములు తీసుకుని వస్తూ ఉంటాడు, ఎన్నెన్నో లీలలు చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటదరా బాబు అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచానికి వస్తే,
ఎటువంటి దుఃఖం ఉండదు, జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు, న శశంకో న సూర్యో న పావక, సూర్య చంద్రుల అగ్ని ఏమీ అవసరం లేదు, స్వయం ప్రకాశమానంగా ఉంటాయి. ఈ యొక్క దేహం విడిచిపెట్టే దేహం అయి ఉండదు, అక్కడ శాశ్వతమైన దేహం వస్తుంది, సచ్చిదానందమయమైన దేహం వస్తుంది, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశములనే ఉండనే ఉండవు, అక్కడ కాల ప్రభావం ఉండనే ఉండదు, కాలం ఉన్నప్పటికీ కూడా కాల ప్రభావం ఉండదు. అందుకోసం ఏం చేస్తున్నాడు, ఈ భగవద్గీత లాంటి యొక్క శాస్త్రములు ఇస్తున్నాడు, మనకి వేదములు ఇస్తున్నాడు, తన గురించి తెలుసుకునే అవకాశం ఇస్తున్నాడు, ఆచారాలను పంపిస్తున్నాడు పదే పదే, టైం అండ్ టైం. ఎంత మందిని పంపిస్తున్నాడండి ఆయన. రామాచార్య వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, నింబర్కాచార్యులు వారు వచ్చారు, విష్ణు స్వామి గారు వచ్చారు, ఇప్పుడు మన ప్రభుపాద్ గారు వచ్చారు, పరంపర భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ గారు, భక్తి వినోద్ ఠాకూర్ గారు, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ గారు, ఎంతమంది ఆచార్యులు వచ్చారు. ఏం చెప్తున్నారు, టైం అండ్ టైం అని గుర్తు చేస్తున్నారు. మనం ఆ కోటీశ్వరుడైన దేవాది దేవుడైన విభూ అనంతుడైన ఆయన బిడ్డలం. ఇక్కడ పడి సంఘర్షణ పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆయన తెలుసుకుని మళ్ళీ ఆయనకి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం, పద్ధతి ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంది, అవునా? యొక్క వీసా అంతా అరేంజ్ చేసుకోవాలి, పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి, ఏమేమి ఉండాలి మన దగ్గర డీటెయిల్స్ అవన్నీ పెట్టాలి. ఊరికి పంపించేస్తారండి అమెరికా? పక్కన అమెరికాకి సరే అయితే నాకు వెళ్ళాలని కోరిక పుట్టింది అంటే పంపించేస్తారా? పంపించారు కదండి. ఇక్కడన్నా అమెరికాకి వెళ్ళి రావడానికి అది కూడా అక్కడ కంటిన్యూస్ గా ఉండనివ్వరు, అవునా? పీరియడ్ అయిపోయిన పో అంటారు. మళ్ళీ లేకపోతే అక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. దీనికి ఇంత హంగామా, ఇంత ప్రోటోకాల్, ఇంత ప్రొసీజర్. మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అక్కడ ఏమంటున్నాడు, నా రామానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం, మళ్ళీ పంపించిన అంటున్నాడు, అక్కడే ఉంచుకుంటాను అంటున్నాడు ఆయన. మరి అటువంటిప్పుడు ఎంత ప్రోటోకాల్ ఉంటుంది? చాలా మంది అంటారు, ఇదేంటండి ఇన్ని రూల్సా? మన కొంతమంది చెప్తున్నారు, ఇన్ని రూల్సా, చదవాలా, అవి చెప్పాలి ఇవి చెప్పాలి, ఎందుకండి ఇన్ని బుక్స్ చదవమంటున్నారు. మన రీసెంట్ గా మన గురు మహారాజ్ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ టైం ఎవరైనా రికమెండ్ చేసినా వాళ్ళకి దీక్ష ఇచ్చేది లేదు, వాళ్ళు ఇన్ని పుస్తకాలు చదవాలి, అవన్నీ పుస్తకాలు చదివి, ఈవెన్ చదువు రాని వాళ్ళైతే గనక వాళ్ళు అన్ని పుస్తకాల గురించి వినాలి, అడిగితే చెప్పగలగాలి, లేకపోతే ఇవ్వద్దని క్లియర్ గా మెసేజ్ పంపించేశారు గురు మహారాజ్. ఎందుకనంటే ఒక ఈ రోజు నేను చెప్పానని జపం చేస్తావు, రేపు పొద్దున వేరే వాళ్ళు వద్దన్నారు మానేస్తావు. అలా కాదు, నీకంటూ తెలియాలి నువ్వు ఎందుకు జపం చేస్తున్నావో, అది శాస్త్రం చదివితే అర్థమవుతుంది కదండి. లేకపోతే ఇప్పుడు నా మీద ఏదో ఇష్టం ఉండి మీరు చేయొచ్చు, రేపు పొద్దున నా మీద కోపం వస్తే జపం మానేయచ్చు. అవునా కాదా? సెంటిమెంట్ కాదండి, భక్తి అనేది సెంటిమెంట్ కానే కాదు కదండి. ఎవరో ఒకళ్ళు ఇష్టం అయితే నేను దిగాను అందుకని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, అలా కాదు. అలా అయితే ఏమవుతుంది, ఎవరితో ఇష్టం ఉన్నంత సేపు ఆ భక్తి నడుస్తుంది, ఆ ఇష్టం పోతే ఇంకా భక్తి లేదు, అంతా గోవింద అయిపోతుంది. అందుకని మనం ఎవరితో ఇష్టం మీద ఏమీ చేయట్లేదు, మన ఉద్ధరించుకోవటం కోసం భక్తి చేస్తున్నాం అని తెలియాలి అంటే శాస్త్రం ఓపెన్ చేయాలి, వినాలి. సరేనండి నాకు చదువు రాదు, నేను చదవలేను, ఏం చేయాలి? వినాలి. చదవను విన్ను రెండూ చేయను అంటే గనక అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు భక్తిలో పడిపోతే ఎవరేం చేస్తారు? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నువ్వే. ఎందుకని? శ్రద్ధ తీసుకోలేదు భక్తిలో కదండి. సో అందుకని శాస్త్రం కంపల్సరీ, శాస్త్రం తల్లి లాంటిది కదండి, గురువు తండ్రి. వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారు? కృష్ణుని చూపిస్తారు, ఈయన దేవాది దేవుడు, ఈయన్నే శరణాగతి పొందాలి, ఈయన తప్ప నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తారు. అందుకని శాస్త్రం అవసరమే, గురువు అవసరమే కదండి. సో అందుకని శాస్త్రాన్ని విడిచిపెడతా లేదు, రెండు అవసరం కదండి. అసలు మనం ఎందుకు చేస్తున్నాం భక్తి తెలియాలి. ఓ మంగళహారతికి ఎందుకు లగాలి నేను తెలియాలి. 16 మాలు ఎందుకు చేస్తున్నాం? ప్రభుపాద్ చెప్పారు, సతతం కీర్తయంతమా 24 గంటలు చేయాలి. సో 16 మాలు అంటే 16 మాలలేనా? ఆ 16 మాలలు చేసేటప్పుడు ఆ చైతన్యం మిగతా 22 గంటలు ఉండాలి మన జీవితంలో. మిగతా 22 గంటలు ఏ కర్మలు అయితే చేస్తున్నామో దాని యొక్క చైతన్యం జపం చేసే 2 గంటలు మన మీద ఉంటుంది. సో ఈ విధంగా ఏమవుతుంది, 24 గంటలు మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఇది ప్రభుపాద్ గారు ఇచ్చిన అద్భుతమైన సీక్రెట్ కదండి. సో ఈ విధంగా మనకి శాస్త్రం పంపిస్తున్నాడు, ఆయన గురువుల్ని పదే పంపిస్తున్నాడు, స్వయం ఆయన వస్తున్నాడు. సో ఈ విధంగా ఏం చేస్తున్నాం, మన కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చేసాడు ఆయన. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి సునాయాసమైన పద్ధతి మనందరికీ ఇచ్చాడు ఆయన కదండి. అది కనుక ఉపయోగించుకుంటే మళ్ళీ మనం ఏమవుతుంది,
మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా భగవంతుడు ఎటువంటి పార్షియాలిటీ చూపించట్లేదు. భగవంతుడు ఎవరిని ద్వేషించడు, ఆయన ఎవరిని ప్రేమించడు. కానీ యా యథామాం ప్రపర్దంతే, ఎవరైతే స్వామి నువ్వు తప్ప నాకు ఎవరు లేరంటే అప్పుడు ఆయన అంటాడు నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదయా అంటాడు. శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది, అంబరీష్ మహారాజ్ గురించి వచ్చినప్పుడు చెప్పబడుతుంది, భగవంతుడు చెప్తాడు నారాయణ భక్త పరాధీన అహం భక్త పరాధీన, భక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోతాను అంటున్నాడు. సో అటువంటి స్థితిలో ఏమంటాడు, నా భక్తులకి నేను తప్ప ఎవరు తెలీదు, నాకు నా భక్తులు తప్ప ఎవరు తెలీదు. సో ఈ విధంగా భక్త పక్షపాత అయినప్పటికీ ఆయన ఏమిటండి, ఆయన ఊరికే అవుతున్నాడా, ఆ భక్తుడు నువ్వు తప్ప నాకు ఎవరూ లేదయ్యా, నువ్వే కావాలి అన్నప్పుడు సరే అయితే నాకు నువ్వు కావాలంటాడు ఆయన కదండి. అది పక్షపాతం కాదు, కానీ అది న్యాచురల్ అంటారు ఆచార్యులు. ఏమంటారు, ఇది పక్షపాతం అంటానికి కూడా లేదు, అది వెరీ న్యాచురల్. స్వామి అందరికీ అన్ని కల్పిస్తున్నాడు, కానీ ఎవరైతే ఒకరు స్వామి నువ్వే కావాలి అని అన్నప్పుడు స్వామి కూడా ఓకే సరే అయితేనయ్యా నాకు నువ్వే కావాలి. అది వెరీ న్యాచురల్ ప్రాసెస్, పక్షపాతం కానే కాదు. సో ఇప్పుడు పెద్ద భోగి మంట, ఇప్పుడే కదా మీ అందరూ భోగి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో భోగి మంట వేసామనుకోండి, సో భోగి మంట వేడి చక్కగా తగలాలంటే ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? అక్కడెక్కడో రోడ్ మీద వేసి చక్కగా మన ఇంట్లో బెడ్రూమ్ లో కూర్చుని భోగి మంట ఈ భోగి మంట చాలా పార్షియాలిటీ అబ్బా. ఎదురింటి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు మేము అంత వేడేస్తుంది, నాకు అసలు వేడే రావట్లేదు. అయ్యే ఎదురింటి ఆయన చక్కగా మంట దగ్గర కూర్చున్నాడు, నువ్వు మొత్తం డోర్లన్నీ బిగించి నీ బెడ్రూమ్ లో కూర్చుని భోగి మంటకు మండిపోతుంది, కానీ నాకు ఎటువంటి వేడి రావట్లేదు. కాబట్టి ఈ భోగి మంట చాలా పార్షియాలిటీ. అయ్యో భోగి మంట అలాగే ఉందండి, బట్ మనం ఏం చేసాం, మంటకు చాలా దూరంగా వెళ్ళిపోయాం. అలాగే మనం కూడా భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటే ఆయన కరుణ అంత ఎక్కువగా ప్రాప్తించుకుంటూ ఉంటాయి, అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి అంత అనిపించింది, ఇదేంటి ఇదేం కరుణ, భగవంతుడి కరుణే లేదేంటండి అనిపిస్తుంది. కొంతమంది ఏమని నిందిస్తారు, ఈ రోజు మాకు ఇంత లాస్ వచ్చింది, లేకపోతే ఈ రోజు మాకు ఈ విధంగా అయింది కాబట్టి భగవంతుడు లేనే లేడు, ఇన్ని పూజలు చేసాం, అది చేసాం, ఇది చేసాం, ఇదా అండి మాకు ఇచ్చేది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు మనకి ఇచ్చినా తీసేసుకున్నా ఎవరండి కారణం, భగవంతుడా? మనమే మాతాజీ, మనమే కారణం, మనమే కారణం. సో ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు, సో ఇది చాలా చిన్న విషయం అయినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకని అంటారు, ఎందుకంటే భగవంతుడు శాంక్షన్ చేస్తే అవ్వదు కదా, భగవంతుడు ఆపేయచ్చు కదండి. అరే బాబు నువ్వే ఆర్డర్ పెట్టావు, ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళి చక్కగా మీరు ఆర్డర్ చేశారు, ఒక మంచి దోశ ఆర్డర్ చేశారు, అవునా? సో మనకి తెలుసు కదా, హోటల్కి వెళ్తే ఆర్డర్ వచ్చే లోపల మనం ఏం ఆర్డర్ చేసామో కూడా మర్చిపోవచ్చు. సో ఎందుకని కొన్ని హోటల్స్ లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి లంచ్ ఆర్డర్ చేస్తే కరెక్ట్ గా 3:30 కల్లా టేబుల్ కి వచ్చేస్తుంది. మనం ఏం ఆర్డర్ చేసామో మనం మర్చిపోతాం, ఆకల్లో తినేసి వచ్చేసే రకాలు చాలా హోటల్స్ ఉంటాయి, అవునా? సో మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది 1 o'clock కి. సో ఈ విధంగా బెంగళూరు వెళ్ళాను, సో ఈ విధంగా నేను జస్ట్ ఇప్పుడే హోటల్కి వచ్చాను, తీసుకుంటానికి ఆర్డర్ ఇచ్చాను అంతే. సరే అయితే నేను మళ్ళీ తను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసి, నేను మళ్ళీ 4 అలాగ ఫోన్ చేస్తే ఎక్కడున్నావంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను. అదేంటి 1 గంటకి కదా నువ్వు ఎంటర్ అయ్యావు, నేను 1 గంటకి ఎంటర్ అయ్యి ఆర్డర్ ఇస్తే వాడు 3:30కి ఇచ్చాడు, ఇప్పుడే తిని వెళ్తున్నా. అసలు నువ్వేం ఆర్డర్ చేసావు కూడా మర్చిపోయాను శ్రీప్రద, నాకు అసలు అంత దరిద్రంగా అనిపించింది. సో అలాగే మనం కూడా ఏవో ఆర్డర్ చేస్తాం భగవంతుడికి, మనం కూడా ఏవో కోరుకున్నాం, కానీ ఇప్పుడు మర్చిపోయాం కదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో పక్కన వాడు ఎవడో ఆర్డర్ చేశాడు గులాబ్ జామ్, సో ఇప్పుడు మనం వెయిటర్ ని తిట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఇదేంటి నాకు దోశ ఇస్తావా, వాడికి గులాబ్ జామ్ ఇస్తావా, వాడికి రసమలై ఇచ్చావు, ఇది చాలా అన్యాయం. నిజంగా వెయిటర్ తప్పు చేశాడండి, వెయిటర్ దా తప్పు, కానీ మనం మర్చిపోయాం కదా. సో అలాగే ఇప్పుడున్న మన పరిస్థితికి కారణం మనమే ఆర్డర్ ఇచ్చాం ప్రకృతికి. ఎలా ఆర్డర్ ఇచ్చామండి, మన కర్మల ద్వారా ఆర్డర్ ఇచ్చాం. హోటల్కి వెళ్ళి ఎలాగైతే మెనూ కార్డ్ చూసి చెప్తామో, అలాగే మన యొక్క కర్మల ద్వారా మన ప్రకృతికి ఒక ఆర్డర్ ఇస్తున్నాం. ఈ రోజు నేను ఈ తల పగలు కొడుతున్నా, రేపు పొద్దున్న నా తల పగలు కొట్టేట్టుగా నువ్వు రెడీ చేసి ఉంచు. రెడీ చేసి ఉంచుతుంది డెఫినెట్ గా, అది ఈ జన్మలో వస్తుందా, నెక్స్ట్ జన్మలో వస్తుందా, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎలాగైతే హోటల్లో ఆర్డర్ చేసిన తర్వాత 15 గంటలో వస్తుందా, 10 నిమిషాల్లో వస్తుందా, 2 గంటలకు వస్తుందా, 2 రోజుల తర్వాత వస్తుందో తెలియనట్టే ప్రకృతి కూడా అంతే.
ఎప్పటికైతే అక్కడ రెడీ అయితే వస్తుంది హోటల్లో. అలాగే మనకి ఆ కర్మ భోగించడానికి సరి అయిన స్థితి వచ్చినప్పుడు అది వెంటనే తీసుకుని మన దగ్గరికే వస్తుంది, మనం మర్చిపోదు కదండి. సో ఇప్పుడు మన హోటల్లో ఆర్డర్ చేసాం, రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఆర్డర్ చేసాం అనుకోండి. సో ఓకే, ఆ రెడ్ కలర్ షర్ట్ కొంచెం అరగంట అయింది, చెమట పట్టింది అని తీసి ఇప్పుడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు డెలివరీ చేసే వాళ్ళు ఓకే, ఇందాక రెడ్ కలర్ షర్ట్ లో ఆర్డర్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎల్లో కలర్ షర్ట్ లో ఉన్నారు, మీరు కాదని వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు మాతాజీ. ఈ పర్సనే ఎల్లో కదా కలర్ అయినా ఇచ్చాడు, ఉంటుంది. డెఫినెట్ గా తీసుకుని వచ్చి మనకి ఇస్తారు. షర్ట్ మారినా కోడ్ నెంబర్ చెప్పాలా? మనం ఆర్డర్ చేసుకుంది మనకే ఇస్తారు. అలాగే మనకు ఓటీపీ కూడా చెప్పాలా? మనకు కూడా ఈ యొక్క భౌతిక దేహం మారినా ఆ జీవాత్మ మనమే కదండి. మనం ఏ దేహంలో ఉన్నప్పటికీ కూడా మనది మనకే తీసుకొని వస్తుంది ప్రకృతి. సో ఇది అద్భుతమైన సిస్టమ్. మనం ఈ జన్మలో ఈ దేహంలో ఏదో పాపం చేస్తాం, ఏదో దేహంలోకి వెళ్ళిపోతే ప్రకృతి మనం విడిచిపెట్టేస్తుందా? లేదు. ఇప్పుడు రెడ్ కలర్ చీర కట్టుకుని ఎవరిని చంపేస్తాం అనుకోండి, సో పోలీసులు ఎతుకుతూ ఉంటారు. ఓకే, ఆ రోజు నువ్వు ఎల్లో కలర్ చీర, నీ ఎల్లో కలర్ చీర కట్టుకున్నాను, రెడ్ కలర్ చీర కట్టుకున్నావు చంపిందంటే కుదరదు, నువ్వే కదమ్మా చీర మార్చావు అంతే అంటారు. అలాగే ఆ జీవాత్మను ఐడెంటిఫై చేసుకుని కర్మ ఆ విధంగా ప్రకృతి అక్కడ తీసుకుని వచ్చేస్తుంది. సో అదేంటండి, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా తప్పు చేస్తుందా? లేదు. అలాగే భగవంతుడు ఏమైనా తప్పు చేస్తున్నాడా? లేదు. మన కర్మ ఫలితం మనకి ఇస్తున్నాడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా. కానీ ఎవరైతే ఇక్కడ అజ్ఞానాలు, ఇక్కడ చెప్పారు కదా, అజ్ఞానవశాత్తు వాడు ఏమనుకుంటాడో, ఓ భగవంతుని నిందించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరైతే గనక ఈ యొక్క యథార్థమైన దృష్టి కలిగిన వారు, ఏమిటి, జీవాత్మ ఏ విధంగా కర్త, పరమాత్మ ఏ విధంగా, భగవంతుడు ఏ విధంగా కర్త, అలాగే ప్రకృతి ఏ విధంగా కర్త, ఈ విధంగా మూడు తెలుసుకున్న వాళ్ళకి ఏమవుతుందంట, ఈ అజ్ఞానం అనేది నశిస్తుందంట. అజ్ఞానం ఏషాం నాశితం. ఎప్పుడైతే ఈ అజ్ఞానం నశించిన తర్వాత వాళ్ళకి మొత్తం కూడా యథార్థంగా తెలుస్తుందండి. ఏ విధంగా ఇక్కడ ఉపమానం చెప్తున్నారు, పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి చేస్తోంది ప్రకృతి, ఏం చేస్తోంది, నేను జీవాత్మని, నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, భగవంతుడు ఏ విధంగా రెస్పాన్సిబుల్ దీనికి అన్న విషయం క్లియర్ గా వాడికి అర్థమవుతుంది. సో మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, గురువుని ఆశ్రయించాలి, ఆయన శరణాగతి నా కృష్ణ భక్తి రసభావన గురించి నేరవలెను. మన చైతన్య చరితామృతిలో ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. ఏమంటారు, కృష్ణ సూర్య సమాన మాయా హోయ్ అంధకార్. సో కృష్ణుడు సూర్య సమానుడు కదండి. సో ఎప్పుడైతే సూర్యుడు వచ్చారనుకోండి, ఆ ఫాగ్ ఇదంతా కూడా ఏమవుతుంది, వెంటనే నాశనం అయిపోతుంది కదా, వెంటనే వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పక్కల, ఓ చీకటి నువ్వు వెళ్ళిపోమ్మా అని ఏం చెప్పక్కర్లేదు, వెంటనే ఆటోమేటిక్ గా అది ఎలాగైతే వెళ్ళిపోతుందో, అలాగే ఎప్పుడైతే గనక మన జీవితంలో కృష్ణ ఉదయం అయ్యిందో ఏమవుతుంది, ఈ అజ్ఞానం దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. సో రెండు రకములుగా ఈ అజ్ఞానం అనేది జీవాత్మని పట్టి పీడిస్తుంది. ఒకటి ఏమిటి, నేనే ఈ యొక్క దేహం, ఇది ఒక దేహాత్మ భావన. రెండవది ఏమిటి, ఓకే కొంతవరకు తెలుసుకుంటారు నేను జీవాత్మని యొక్క భౌతిక దేహం కాదు అని, కానీ ఇంకా పూర్తి అవగాహన రాక వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూడా కాస్త పవిత్రీకరణ స్థితికి వస్తే నేను కూడా భగవంతుడితో సమానం, నేను నారాయణ నువ్వు నారాయణ అని అంటాడు. ఇది పెద్ద వల, మాయ వేసే పెద్ద వల. సో ఈ రెండు రకముల అజ్ఞానముల నుంచి జీవాత్మ బయటపడాలి కదండి. ఈ రెండు రకముల అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే జ్ఞానం అవసరం. అది కూడా ఏమిటి, జ్ఞానం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి లెవెల్లో వాడు ఏం అర్థం చేసుకోవాలి, నేను ఈ యొక్క దేహం కానే కాదు, నేను భగవంతుడి యొక్క అంశని, అది ఆత్మ సాక్షాత్కారం. రెండవది ఏమిటి, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. సో ఈ విధంగా ఈ రెండు విషయములు గురువు యొక్క ఆధ్వర్యంలో మనం నేర్చుకోగలిగితే మన యొక్క నిజమైన యథార్థమైన స్థితి మనకు గోచరించినప్పుడు మనం ప్రకృతిని గాని భగవంతుని గాని నిందించం. మనం ఏం చేయాలి, ఇటువంటి స్థితి నుంచి బయటపడాలి అంటే, మళ్ళీ ఫర్దర్ గా ఇటువంటి స్థితిలో పెట్టబడకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం చేసుకుని ఆ కృష్ణ చైతన్యంలో మనం కర్మలు చేసే ప్రయత్నం చేస్తాం, మనం క్వాలిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం భగవద్ధామానికి వెళ్ళడానికి. సో అందరికీ తెలుస్తుందా ఈ విషయం, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహునాం జన్మనం, అనేక జన్మల తర్వాత
ఆ యొక్క జ్ఞానికి అర్థమవుతుందంట వాసుదేవుడే సర్వస్వం అని. అదృష్టం అంటే చక్కగా భక్తి యోగంలో చేరిన వాళ్ళకి స్టార్టింగ్ లోనే తెలుస్తుంది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ నాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. దేవాది దేవుడు ఈయన పరమ ఈశ్వరుడు కదండి. సో ఆయనే భోక్త, ఆయన యజమాని, ఆయన్ని శరణాగతి పొందాలి అని ఈ విషయం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే ఈ జీవాత్మ ఈ యొక్క మోహగ్రస్తత నుంచి అంత తొందరగా వాడు బయటపడతాడు. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, ఏమంటున్నారు? సో ఈ విధంగా ఎవరైతే కనుక ఈ జ్ఞానాగ్ని సర్వకర్మాని నహి జ్ఞానేన సదృశం కదండి, ఈ యొక్క భగవంతుడికి జీవాత్మకు ఉన్న సంబంధం ఇవన్నీ తెలిస్తే వాడికి ఇంకా మోహానికి గురయ్యే అవకాశమే లేదు. ఇక ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్తున్నారు, భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసమును సర్వులు ఎరుగవలెను కదండి. సో జీవాత్మ సనాతనమైనది కదండి. ఈ దేహానికి పుట్టుక చావు ఇవన్నీ ఉంటాయి కానీ, మార్పులు ఉంటాయి కానీ జీవాత్మ సనాతనుడు. ఏ విధంగా అయితే భగవంతుడు సనాతనుడు, జీవాత్మ కూడా సనాతనుడు, జీవాత్మ కూడా నాశనం చెందడు. కానీ ఎప్పటి వరకు అయితే ఈ భౌతిక ప్రకృతి ఆధ్వర్యంలో ఉంటాడో, ఈ విధంగా బంధింపబడతాడో, రకరకములైన దేహములు తీసుకుంటూ ఈ యొక్క భౌతిక సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పటికైతే తన యొక్క నిజమైన ఆ స్వతంత్రాన్ని చక్కగా దుర్వినియోగపరచుకోకుండా భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తాడో ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవద్ధామానికి వాడు చక్కగా సునాయాసంగా వెళ్ళగలడు. ఇందులో ఎటువంటి మోహగ్రస్తం అనేది వాడికి మళ్ళీ జరగదు. సో ఈ విధంగా భగవంతుడు కృష్ణ భగవానుడు చక్కగా అద్భుతంగా చెప్తున్నారు. ఏ విధంగా అయితే పగటి సమయంలో సూర్యుడు సర్వం ప్రకాశింపజేసినట్లు ఆ యొక్క వ్యక్తికి ఈ విధంగా గురువు దగ్గర చక్కగా శరణాగతి పొంది తెలుస్తున్న వ్యక్తికి యథార్థంగా తెలుస్తుంది. వాడు ఇంకా మోహగ్రస్త పడాల్సిన అవసరమే లేదు. సో ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో ఏం చేస్తారు, భక్తియుత సేవ, భగవంతుడికి శరణాగతి చేసే ప్రయత్నం చేస్తారు. చేసే ప్రతి కర్మ తన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తారు. సో భగవంతుడు ఎటువంటి కరుణ లేని వ్యక్తి కాదండి, ఎంతో కరుణ కలిగిన వ్యక్తి. సో భగవంతుడు ఏమి కండిషన్స్ పెట్టలేదు, ఓకే నన్ను చేరాలి అంటే, మళ్ళీ నా దగ్గరికి రావాలి అంటే ఇది చేయాలి అది చేయాలి, ఓకే అనేసి ఒక ఇన్ని లక్షలు ఇవ్వాలో లేకపోతే అది చేయాలి ఇది చేయాలి, అటువంటి పెద్ద పెద్ద కండిషన్స్ ఏమి పెట్టలేదు. ఆయన ఏమన్నాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త్యా ప్రయచ్చతి, ప్రేమతో భక్తితో పత్రమైన పుష్పమైన తోయమైన ఏది ఇచ్చినప్పటికీ నేను స్వీకరిస్తానంటున్నాడు ఆయన. సో ఎందుకని ఆయన భావగ్రాహి కేవలం మన భావాన్ని గ్రహిస్తాడు. ఆయన దగ్గర లేందా అండి, సహస్ర లక్ష్ములు ఆయన్ని సేవిస్తూ ఉంటారు నిరంతరం, సహస్ర లక్ష్ములు. ఒక్క లక్ష్మీదేవి కరుణ పొందటం కోసమే బ్రహ్మ రుద్రాదులు సైతం ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటారు. మన జీవాత్మ సంగతి చెప్పనవసరం లేదు కదండి. సో అటువంటి సహస్ర లక్ష్ములు ఆయన సేవిస్తూ ఉంటే, ఆయన సంకల్పం మాత్రం చేత అన్ని జరిగిపోతూ ఉంటే, ఏదో మనం పెడితే ఆయనకి ఏదో ఒరిగిపోయేదేమీ లేదు. కానీ ఆయన సేవలో ఉండటం కారణంగా మన జీవితం ధన్యం అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి సంసార చక్రానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా మోహగ్రస్తులయ్యే అవకాశమే లేదు. ఒక అద్భుతమైన వృత్తాంతంతో మనం ఈరోజు సెషన్ కంప్లీట్ చేద్దాం. ఒకసారి యొక్క బృందావనం దగ్గర ఒక అద్భుతమైన భక్తుడు ఉంటాడు అనమాట. సో చక్కగా ఆయన భగవంతుడిని ఆరాధన చేసుకుంటాడు. వెరీ సింపుల్ డివోటీ, పెద్ద ఏమి వెరీ రిచ్ పర్సనాలిటీ ఏమీ కాదు. చక్కగా సింపుల్ గా భగవంతుని చక్కగా అర్చన ఇవంతా చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ ఉంటాడు. చక్కగా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు మీరు చూస్తూ ఉంటే, మీరు ఎప్పుడైనా చూసారా, బృందావనంలో భగవంతుడికి పూల బంగళా అని తయారు చేస్తారు. విన్నారా ఎప్పుడైనా? చూసారా? ఫోటో కానీ ఏదైనా డైరెక్ట్ గా చూడకపోయినా పూల బంగళా ఏం చేస్తారో, మొత్తం ఒక ఫుల్ బంగ్లా లాగా, ఎలాగైతే ఇప్పుడు మనం మ్యారేజెస్ కి ఇలా పూలు హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే భగవంతుడి యొక్క ఏదైతే హైట్ సింహాసనం ముదురుగుంట పెద్దది ఒక ఏరియా ఉంటది కదా, ఆ ఏరియా అంతా కూడా పూమాలలతో కట్టేస్తారు. అదేంటంటే పూల బంగళా అంటారు అనమాట. సో ఫుల్ గా పూలతో అలంకరిస్తారు. ఎటు చూసినా పూలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మొత్తం వెర్టికల్ గా హారిజాంటల్ గా మొత్తం పూలతోనే తయారైపోతుంది అనమాట ఆ ఏరియా అంతా కూడా. అప్పుడు భగవంతుడిని కొన్ని టెంపుల్స్ లో బృందావనంలో ఏం చేస్తారు, భగవంతుడి యొక్క ఆల్టర్ నుంచి తీసుకుని వచ్చి కొంచెం ముందు ఏరియాలో ఆయన పెడతారు. చుట్టూరు పూల బంగళాకి చేస్తారు. మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఆయనకి.
సో ఒకసారి ఎప్పుడైతే ఈ భక్తుడు కూడా అనిపిస్తుంది, నేను నా ఇంట్లో ఉన్న నా యొక్క కృష్ణ భగవానుడు అచ్చామూర్తి ఉంటారు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో, సో నేను ఈయనకి కూడా పూల బంగ్లా తయారు చేయాలి అని అనుకుంటాడు. సో ఆయనకి ఎప్పుడైతే ఒకసారి ఇలా పూల బంగ్లా చేయాలి అని ఆయన కృష్ణుడి చూస్తూ ఉన్నప్పుడు అర్చామూర్తిని ఆయనకి అనిపిస్తుంది, కొంచెం ఎరుపు రంగు గులాబీ పూలు చాలా మంచి సువాసన వస్తాయి కదా, సో వాటితో మంచిగా పూల బంగ్లా తయారు చేయాలి సో అని ఆయనకి భగవంతుడితో అలా విధంగా చేయాలి నాకు అనుకుంటాడు. సరే అయితే వెళ్తాడు. సో ఇది ఎప్పుడు జరిగింది, ఆల్మోస్ట్ ఒక 500 years క్రితం జరిగిన సంఘటన అంట. మొన్న మహారాజ్ చెప్తుంటే విన్నా. సో 500 years క్రితం పూలు ఇంత కాస్ట్లీ ఏమి కాదు, ఇప్పుడైతే 100 గ్రాములు ఇంత కాస్ట్ అలా పెడుతున్నారు, కానీ అప్పుడు ఎంత కాస్ట్ కాదు. 1 పైసా 2 పైసలు ఇస్తే ఎన్నో బుట్టలు ఇచ్చేసేవారంట. అప్పుడు పైసా అంటే చాలా ఎక్కువ కదా, అంత బుట్టలు ఇచ్చేసేవారంట ఫ్లవర్స్. సరే అయితే ఏముంది, 1 పైసా తీసుకుని వెళ్తే బోల్డ్ వస్తాయి, ఈయనకి పూల బంగ్లా నేను ఇంట్లోనే తయారు చేసి ఆయన మంచిగా ఆయన సేవించుకోవాలి అని అనుకున్నాడు. సరే అయితే వెళ్ళాడు, చక్కగా చూశాడు, మంచిగా అంత మంచి సువాసన వస్తుంది. ఇప్పుడైతే రోజ్ ఫ్లవర్ సువాసన రావట్లేదు, కానీ ఒకప్పుడు రోజు అంటే మంచిగా సువాసన వచ్చేది. సో మంచి సువాసన వస్తున్నాయి. సరే అయితే ఇవి కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని బుట్టలు ఒక్కొక్కరి దగ్గర కొంటూ ఉంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడో, అక్కడ ఒక ముస్లిం కింగ్స్ అప్పుడు కొన్ని ప్రదేశాల్లో రూల్ చేస్తూ ఉండేవారు. సో ఈ ఏరియాలో మంచిగా ఫ్లవర్స్ ఉంటాయని చెప్పి ఒక మంత్రి వస్తాడన్నమాట కొనడానికి. సో ఎప్పుడైతే మంత్రి వచ్చాడో, సో మంత్రి కళ్ళు కూడా ఈ పూల మీద పడతాయి. ఈ రోజు ఈ యొక్క రాజభవనంలో ఈ యొక్క గది అంతా మహారాజు కోసం ఈ విధంగా వీటితో అలంకరిస్తే ఆయన బాగా సంతృప్తి పరచవచ్చు అని చెప్పి ఆయన కూడా వచ్చి ఈ పూలు బేరం ఆడతాడు. సో ఎప్పుడైతే మంత్రి వచ్చాడో, మంత్రి ఎక్కువ డబ్బులు ఇస్తా నాకే ఇప్పించు, అతనికి ఎందుకు, అతనేమి ఇవ్వగలడు. సో అతను చెప్తా అనమాట, నేను మినిస్టర్ని ఇక్కడున్న కింగ్కి తెలుసా. సో అప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఒక చిన్న రాజుకి మినిస్టర్ అంతేనా, నేనేంటో తెలుసా, నువ్వు ఒక చిన్న రాజుకు సర్వెంట్, నేను అఖిలాండ బ్రహ్మాండ నాయకుడికి నేను సర్వెంట్ని. సో నువ్వు చిన్న రాజ్యానికి ఒక రాజుకు ఒక సర్వెంట్ అయితే, నేను అన్ని బ్రహ్మాండాలకి రాజు అయినా ఆ దేవాదేవుడు కృష్ణ భగవాన్ యొక్క సర్వెంట్ని, నేనెందుకు నీతో పోటీ చేయలేను, నేను కొనగలను. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళొకరు రేట్ పెంచేస్తూ ఉంటారు. సో నాకే ఇవ్వాలి. సో 1 పైసా, 2 పైసలు, 10 పైసలు, ఇలా 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 పెరిగిపోద్ది రేటు. ఫైనల్ గా ఇంక పైసలతో కాదని చెప్పి ఆ భక్తుడు అంటాడు, నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను, నాకే ఇప్పించాలి. మినిస్టర్ అంటాడు, 100 రూపాయలతో ఈ పూలు పట్టుకెళ్తే రాజు అనుకుంటాడు, నన్ను మూర్ఖుడు అనుకుంటాడు, నా మంత్రి పదవి కూడా తీసేస్తాడు. సరేలే అయితే నేను వేరే పూలతో అలంకరించుకుంటాను, ఈ పూలే కావాలా ఏంటి, సరే అయితే ఈ మూర్ఖుడిని కొనుక్కొని అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఈ భక్తుడు నవ్వుకుంటాడు, ఎవరు మూర్ఖుడు, నా యజమాని కోసం 100 రూపాయలు ఏంటి, ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, నా ప్రాణం ఇచ్చేసినా పర్వాలేదు, నీకు అర్థం కావట్లేదు, నీ యజమానికి అంత అర్హత ఉంది, కానీ నా యజమానికి నా ప్రాణం ఇచ్చినా తక్కువే. సో కాబట్టి ఈ 100 రూపాయలు ఇవ్వటం పెద్ద కష్టమేమి కాదు. కానీ తను అనుకున్నాడు, తను తెచ్చిన డబ్బులు అంత లేవు, తనకంత స్తోమత లేదు. తను అప్పుడు ఆలోచిస్తాడు, మరి ఈ పూల బంగళా చేయాలని డిసైడ్ అయిపోయాం, ఈ పూలు ఆయన కోసమే అని నేను మనసులో అనేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్తాడు, భార్యకి చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ వ్యక్తి రేటు పెంచేశాడు, తక్కువ ఇమ్మంటే ఏమనంటున్నాడు, సో ఇప్పుడు ఏం చేయాలి. సో అప్పుడు ఇల్లు అమ్మేస్తాడు, తన భార్య యొక్క నగలు అన్ని అమ్మేస్తే ఏదో కొంచెం 100 రూపాయలు సేకరించి ఆ విధంగా మొత్తం అన్ని అమ్మేసుకుని 100 రూపాయలతో పూలన్నీ కొంటాడు. కొనేసి మంచి పూల బంగ్లా తయారు చేస్తాడు. చక్కగా ఆయన కృష్ణ భగవాన్ అందులో కూర్చోపెడతాడు. అందులో ఉన్న ఫ్లవర్స్ మంచివన్నీ ఏరి మంచిగా ఒక పెద్ద దండ కట్టి ఆయనకి లాస్ట్ లో ఎప్పుడైతే ఆ దండ వేస్తాడు, మొత్తం పూల బంగ్లా అంతా నీకు నచ్చిందా, కృష్ణుడికి మొత్తం చూపిస్తాడు, ఆ బంగ్లా అంతా నచ్చిందా, నువ్వు అనుకున్నట్టుగానే నీకు బాగా జరిగింది కదా, ఈ బంగ్లా అంతా రెడీ చేశాను కదా, సంతోషమే కదా స్వామి, సరే అయితే ఈ దండ మీకోసమే అని చెప్పి లాస్ట్ లో ఎప్పుడైతే ఆ దండ వేస్తాడు. సో ఇదే సమయంలో ఏం జరుగుతుంది, అక్కడ బృందావనంలో ఆ శ్రీనాథ్జీ ఉంటారు కదా గోవర్ధన్ దగ్గర. సో ఇప్పటికీ మీరు గోవర్ధన పరిక్రమ వెళ్తున్నప్పుడు ఒక శ్రీనాథ్జీని మీరు చూడవచ్చు కదండి. అక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫాస్ట్ టైమ్ లో జరిగిన శ్రీనాథ్జీ ఎక్కడికి వెళ్ళిపోయారు, నాథ్వార్ వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే శ్రీనాథ్జీ ఎప్పుడైతే ఆ దండ అక్కడ భక్తుడు వేయంగానే ఇక్కడ ఏమైందంటే శ్రీనాథ్జీ ఏడవటం ప్రారంభించారు. ఆయన యాక్చువల్గా చెయ్యి పై ఒకటి పెట్టి ఉంటాడు కదా, సో ఏమైందో ఒక సైడ్ కి తల పెట్టేసుకుని ఏడుస్తాడంట. సో ఎవరైతే పూజారి ఆచార్య అడుగుతాడంట, ఏంటి స్వామి ఏం జరిగింది, ఏం అపరాధం అయిపోయింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఎందుకని ఇంత భారంగా ఉన్న, ఎందుకంటే అదే సమయంలో ఇక్కడ పూజారి దండ వేస్తాడు. సో ఏమైంది అసలు. అప్పుడు
సో అప్పుడు పూజారితో భగవంతుడు చెప్పాడంట, ఏం చెప్పనయ్యా ఓ గోసాయిజీ, ఏం చెప్పను. ఒక నా భక్తుడు ఉన్నాడు, ఆయన మాల వేశాడయ్యా ఇప్పుడే నా మెల్లో, ఈ బ్రహ్మాండములను అయితే మోయగలను, కానీ అతను ఎంత ప్రేమగా వేసాడంటే ఈ దండని మొయ్యలేకపోతున్నాను, మెడ వంగిపోయింది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఏడుస్తాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎవరికైనా ఇంత ప్రేమ నా మీద ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు రుణపడిపోయాను, నా వల్ల కావట్లేదు, కనీసం మెడ సరిగ్గా పెట్టలేకపోతే అంత భారం అయిపోయింది, అంత భారంగా ఉంది ఆ దండ. ఎప్పుడైతే ఈ విధంగా గోసాయి గారు వింటారో, ఓ ఎవరా భక్తుడు, అంత గొప్ప భక్తుడు ఎవరున్నారు? శ్రీనాథ్ ఈ విధంగా ఏడుస్తున్నా, ఎందుకంటే ఆచార్యుడికి తెలుస్తుంది భగవంతుడి యొక్క మనసు ఏంటి అని. సో వెంటనే ఆ భక్తుడిని పిలిపిస్తారు, ఆ భక్తుడు ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేయిస్తారు. వాళ్ళందరూ కూడా చందాలన్నీ వేసుకుని మళ్ళీ వెంటనే ఆ భక్తుడి యొక్క ఇల్లు ఆయనకి ఇప్పించి మళ్ళీ ఏం చేస్తారు, ఆ భక్తుని సాదరంగా గౌరవంగా శ్రీనాథ్జీ దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి శ్రీనాథ్జీ చెప్తారనమాట, స్వామి ఈయన కోసమే కదా నువ్వు ఏడుస్తున్నావు, ఆయనకి ఇల్లు ఆయనకి ఇప్పించేసాం, ఇంకేమీ లేదు, నువ్వు బాధపడాలి, ఏడవాల్సిన అవసరమే లేదు స్వామి అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క గోసాయిజీ శ్రీనాథ్జీ మళ్ళీ ఏదైతే టెంపుల్లో శ్రీనాథ్జీ కూడా ఒక దండ వేస్తారు కదా అలంకరణ, సో ఆ దండ తీసి ఎప్పుడైతే ఈ భక్తుడు మెల్ల వేశారో ఇప్పుడు వెంటనే శ్రీనాథ్జీ స్ట్రైట్ గా పెట్టేస్తారంట, ఏడుపు ఆపేస్తారంట, అప్పుడు నవ్వుతూ ఉంటారంట చిరుమంద. సో అప్పుడు ఆ భక్తుడు చెప్తాడనమాట, ఇంత ప్రీతి కలిగించిందా స్వామి నీకు నా భక్తి? అప్పుడు అంటాడంట, ఏం చెప్పనయ్యా, బ్రహ్మాండాలైనా మోయగలను గాని నీ భక్తిని మోయలేకపోతున్నా. చూడండి స్వామి ఎంత కరుణ కలిగిన వాడు. చూడండి చిన్న పూల బంగళ ఒక దండ వేస్తే ఎంత మురిసిపోయాడు ఆయన కదండి. ఆయన దగ్గర బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయన దగ్గర, కానీ ఈ చిన్న దండకి ఆయన బరువు అయిపోయింది అంటున్నాడు. సో స్వామి మనకు భావగ్రాహి జనార్దన, అందుకని ఏమంటారు, భక్తబద్ధం, భక్తి చేత బద్ధుడైపోతాడు ఆయన కదండి. ఆ గోపికల భక్తి అయినా, అటు యశోదామాత భక్తి అయినా, నంద మహారాజు భక్తి అయినా కదండి, లేకపోతే శ్రీమతి రాధారాణి భక్తి అయినా, లేకపోతే గజేంద్రుడు భక్తి, ఎంత భక్తితో అతితో పిలిచాడు ఆయన. లక్ష్మీదేవి కూడా చెప్పకుండా ఓ పక్క నుంచి ఆయన ఏమంటారు, ఈ కండువ అనేది జారిపోతున్నప్పటికీ కూడా పరిగెత్తి 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 వచ్చేసాడు. గరుడానే తట్టుకోలేకపోయాడు ఫాస్ట్, గరుడాన్ని కూడా ఒక చేతులు లాక్కుని వచ్చి ఆయన స్వామి వచ్చేసాడు. ఇంత ప్రేమ ఎవరికి ఉంటుందండి? సో శరణాగతి పొందితే ఇటువంటి స్వామికే శరణాగతి పొందాలి. సో శాస్త్రం ఇదే చెప్తోంది, శక్తిమంతుడైన వాడు, అందమైన వాడు, ఆకర్షించేవాడు, అంతకు మించి అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడు, ఈ అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా మనమంటే ఎంతో కరుణ చూపించేవాడు, అటువంటి వాడికి శరణాగతి పొందాలి కానీ కదండి తుచ్చమైన ఇంద్రియ తృప్తి కోసం మన యొక్క ఇంద్రియములు ఉపయోగించడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఎందుకని ఈ ఇంద్రియములే శాశ్వతం కాదు, ఈ యొక్క దేహమే శాశ్వతం కాదు. మరి అటువంటి వాటి దగ్గర మనం టైం ఎఫర్ట్ పెట్టడం కారణంగా మనం ఏమి గ్రహిస్తున్నాం, ఏమి లాభం పొందుతున్నాం ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరికి శరణాగతి పొందాలి, ఎవరి కోసం మన కర్మలు చేయాలి, ఇది అర్థం చేసుకుంటే ఆయనకున్న అద్భుతమైన కరుణని మనం గ్రహించగలిగితే కదండి, ఆయనకున్న అద్భుతమైన కరుణ, ఆయనకి మన మీద ఉన్న ప్రేమ మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్ గా ఆయన మనం విడిచిపెట్టలేం కదండి. సో అందుకనే నేను రీసెంట్ గా ఒక అద్భుతమైన భజన విన్నాను, ఒడియాది, చాలా అద్భుతంగా ఉంది. అందులో చాలా చక్కగా చెప్తున్నారు అనమాట జగన్నాథ స్వామిని. ఏమంటున్నారు, జగన్నాథ జగన్నాథ చక్కనైన చక్కన, చక్కనైన అంటే జగన్నాథ్కి ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద రౌండ్ రౌండ్ కళ్ళు ఉంటాయి కదా, సో చక్రం లాంటి కళ్ళు. సో వాళ్ళు ఏమంటున్నారు, జగన్నాథ జగన్నాథ చక్కనైన చక్కనైన. సో అటువంటి వాడు ఎక్కడ ఉంటాడంట, నీలాచల వారి, నీలాచలలో ఉంటాడు. మరి అటువంటి ఆయనకి ఏం పాడుతున్నారు వాళ్ళు, తూ న సంభాలే తో హమే కాన సంభాలే, నువ్వు కాపాడిపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? చూడండి ఎంత అద్భుతంగా, భక్తులు చాలా తెలివైన వాళ్ళు. ఏమంటున్నారు, ఓ జగన్నాథ జగన్నాథ చక్కనైన చక్కనైన నీలాచల వారే తూ న సంభాలే తో హమే కాన సంభాలే, తూ న సంభాలే తో హమే కాన సంభాలే. ఓ జగన్నాథ, నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు కదండి. సో భగవంతుడు కాపాడకపోతే మన ఎవరండి రక్షించగలరు? ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, ఏమన్నాడు, తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ పిల్లల్ని కాపాడేది వాళ్ళేనని, కానీ ఓ నరసింహదేవు నువ్వు కాపాడపోతే వాళ్ళు ఎలా కాపాడపడతారు?
డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ తోనే ఒకడు ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ స్వామి నువ్వు ఆ మెడిసిన్ కి ఆ శక్తిని ఇవ్వకపోతే, నువ్వు కాపాడాలి అనుకోకపోతే వాడు ఏ విధంగా కాపాడబడతాడు కదండి. సో మనం చక్కగా ఇది అర్థం చేసుకోవాలి. సో భగవంతుడు కాపాడకపోతే మనం ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడి యొక్క రక్షణ లేకపోతే మనం, కొంతమంది చెప్తూ ఉంటారు నీ భగవంతుని నమ్మను, ఆ భగవంతుని నమ్మను అని చెప్పడానికి కూడా భగవంతుడి యొక్క శాంక్షన్ అవసరం కదండి. సో ఆ విధంగా యా యథామాం ప్రపద్యంతే. సో కాబట్టి మనం స్వామికి ఎంత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే అంత మంచిది, మనకే మంచిది. ఈ సంసార చక్రంలో మనం పెట్టబడకుండా ఉంటాం. సో ఇంతటితో మనం యొక్క సెషన్ కంప్లీట్ చేద్దామండి. సో మనం భగవంతుని నిందించడం మానేసి భగవంతుడి యొక్క అద్భుతమైన కరుణని మనం అర్థం చేసుకోగలిగితే ఇంకొక దేహం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు మాతాజీ. ఎంత అద్భుతంగా ఉందంటే స్వామికి ఎలా శరణాగతి చేయాలి, భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ భావన ఎలా గ్రహిస్తారు అనేది చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. రాజు యొక్క మంత్రి నేను రాజుకి సేవకుని అన్నాడు, కానీ నేను అఖిల కోటి బ్రహ్మాండాలకి సేవకుడిని ఆయనకని చెప్పారు. ఎంత అద్భుతమైన స్టోరీ మాతాజీ. చాలా ధన్యవాదాలు అద్భుతంగా మాతాజీ. ఉంది హరే కృష్ణ. మాతాజీ. ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పూల బంగ్లా అన్నది కూడా ఒక భక్తుడు ఏ విధంగా భగవంతుని కోసం చేస్తాడు అన్ని వదులుకోవడానికి అనేది, ఆ భగవంతుడు ఆ భక్తుని యొక్క భావాన్ని మోయలేకపోవడం అనేది ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఆ ఆ భక్తికి ఆ భారానికి ఆయన బరువైపోయాడు అనేది అసలుకి ఎంత అద్భుతమైన చాలా ఫీలింగ్ బాగుంది మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ నాకు అది విన్నప్పుడు నాకు అదే హరే కృష్ణ మాతాజీ, అనిపించింది. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద మాతాజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద మాతాజీ ప్రణామం. భగవంతుడు లేడు భగవంతుడు నమ్మను అనడానికి వాళ్ళ పూర్వజన్మ కర్మల ఆధారంగా లేకపోతే ఈ జన్మల గుణకర్మల ఆధారంగా ఆ విధంగా మాట్లాడతారా? భగవంతుడు లేడు అంటానికి కొంతమందికి ఏమిటంటే ఉన్నాడు అంటే ఆయన చెప్పింది చేయాలి కాబట్టి మొత్తానికి లేడు అనేస్తారు, గొడవ ఉండదని. ఎందుకని ఉన్నాడు అంటే ఒక ఆయన ఏం చెప్పాడు, ఉన్నాడు భగవంతుడు, మరి భగవంతుడు ఏం చేయమన్నాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కురేవని చేయమన్నాడు. ఆయన చెప్పినట్టు చేయాలి కాబట్టి మొత్తానికి లేడనేస్తాను. ఇంకొకటి ఏమిటి, వాళ్ళ ఆధిక్యతని వాళ్ళు భగవంతుడి యొక్క ఆధిక్యతని కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు భగవంతుడు ఏమని చెప్పాడు, అర్జున అనసూయవే, నీవు నా పట్ల అసూయ లేని వాడు కాబట్టి నీకు ఇంత అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నానయ్యా. సో మనం భగవంతుడి యొక్క ఆధిక్యతని గాని భగవంతుడి యొక్క భోగాన్ని గాని సహించలేకే మన భౌతిక ప్రపంచానికి వచ్చాం. ఓ స్వామి ఎప్పుడూ నీకేనా అన్ని సేవలు, నేను కూడా భోగించబడాలి, ఆయన మీద అసూయ చేతే ఇక్కడికి రాబడ్డాం. ఈ అసూయ అనే యొక్క దౌర్భాగ్య స్థితి ఉండటం కారణంగానే, అది కూడా భగవంతుడి పట్ల అసూయతో ఉండటం కారణంగానే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చాం. సో ఈ అసూయ కారణంగానే మనం ఆయన్ని అంగీకరించలేం, ఆయన దేవాది దేవుడు అని అనుకుంటాం, మనం కూడా ఆయనతో సమానం అయిపోతాము అని. కానీ ఎప్పటికయ్యే అవకాశమే లేదు. సో దుర్యోధనుడు గాని కంసుడు గాని జరాసంధుడు గాని ఏమనుకున్నారు, మేము సమానం అయిపోవచ్చు కొంచెం బలగం పెంచుకుంటే ఆయనతో అనుకున్నారు. కానీ ఆయన ఎవరు అసమూర్ధ్వ, ఆయనతో సమానమైన వాళ్ళు కానీ ఆయనతో అధికమైన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఒకటి ఆయన పట్ల అసూయ ఉండవచ్చు, ఆయన ఆధిక్యతను ఒప్పుకోలేకపోవచ్చు, ఒకటి ఒప్పుకుంటే ఆయనకి సేవ చేయాలి, శరణాగతి పొందాలి అని కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కొంతమంది ఏమైంది, ఈ యొక్క అజ్ఞాన కారణంగా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదండి. సో అది హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ పండగ మాతాజీ. హడావుడి వల్ల 2 days క్లాస్ ధన్యవాదాలు. వెళ్ళలేకపోయా మాతాజీ. రికార్డింగ్స్ మీరు పెట్టి చాలా మంచి పని చేస్తున్నారు మాతాజీ, గీతా మాస్టర్ క్లాస్ లో. యాక్చువల్గా అది ఎప్పటి నుంచో నేను అవుతుంది. ఐడియా షేర్ చేశాను. ఫైనల్ గా చాలా బాగుంది ఇప్పుడు మాతాజీ, అది మాత్రం మాకు చాలా వరం. అసలు ఈ ఒక రోజు క్లాస్ వినలేకపోతాం మాతాజీ, ఏదో కొద్ది అవును. పరిస్థితుల వల్ల. సో అవును. అలాంటి టైంలో వినడానికి అది మంచి అవకాశం మాతాజీ. అవును. ధన్యవాదాలు అంతే మాతాజీ. కాదు అది మాతాజీ, చెప్పినందుకు. ఇది మైండ్ ఈ భౌతిక ప్రపంచం ఉన్న దాని వల్ల మళ్ళా వింటే గానీ మనకి ఆ, దీని నుంచి బయటకు రావడానికి కుదరదు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. చిన్న క్వశ్చన్ అండి. మా ఫ్రెండ్ కి 16 మాలలు చేయమంటే చేస్తుంది, ఆ, కానీ ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే 16 మాలలు ఎందుకు చేయాలి? నేనేమో నాకు తెలిసింది ఏంటంటే హృదయ శుద్ధి జరుగుతుంది చేయగా చేయగా భగవంతుడు అంటే కొంచెం మనకి 16 మాలలు ఎందుకు చేయాలన్నా 16 ఎందుకు చేయాలన్నా అసలు మాలలు ఎందుకు చేయాలి, దేనికి అని ఆమె క్వశ్చన్ అని నాకు అర్థమైందండి. నేను డీప్ గా అడగలేదు, కానీ ఆ, 16 అయినా ఎన్నైనా కానండి,
అంటే ఉమ్. నాకు తెలిసింది చెప్పాను. చేయగా మనకి కల్మషాలు హృదయంలో నా అర్థాలు అవి తొలగిపోతాయి. భగవంతుడు అంటే ప్రేమ ఇష్టం కలుగుతుంది అని నాకు తెలిసిందే చెప్పానండి. కానీ ఏంటి మీ ద్వారా నాకు తెలుసుకోవాలని ఉంది మాతాజీ. ఏం చెప్పాలి ఎవరిని అడిగితే? కరెక్ట్ అంత్యకాలంలో గానే చెప్పారు, భగవంతుడు మీరు చాలా చాలా కరెక్ట్ గానే చెప్పారు. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. ఓకే. సో చేతో దర్పణ మార్జనం. సో హృదయంలో ఇప్పుడు ఏమైపోయింది, బాగా ధూళి పట్టుకుపోయింది. ఇప్పుడు మనకి అద్దంలో కొన్ని రోజులు మీరు రూమ్ క్లోజ్ చేస్తారనుకోండి, అద్దం అంతా దుమ్మైపోయింది అనుకోండి, ఇప్పుడు అద్దంలో మీ ముఖం చూసుకుంటే ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. అలాగే ఇప్పుడు శాస్త్రం చెప్తోంది, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్, నువ్వు దేహం కాదు జీవాత్మవి, ఇవన్నీ చెప్తోంది. కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకని మొత్తం అంతా కూడా కల్మషంలో ఉన్నాయి. మనసులో అంతా కూడా ఎన్నో జన్మల బట్టి కల్మషములు పేరుకుపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? అద్దంలో మన ముఖం కరెక్ట్ గా కనిపించాలంటే ఒకటే పద్ధతి. ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి. సో అది క్లీనింగ్ ఏ విధంగా చేస్తానన్నా పర్వాలేదు, కానీ ఫాస్ట్ గా స్పెసిఫికల్ గా ఒక పద్ధతి ఉంటుంది. సో మీకు శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 21వ అధ్యాయం 32వ శ్లోకంలో క్లియర్ గా చెప్తారు. ఎవరు మీరు రీసెంట్ గా మనం కంప్లీట్ చేసాం కదా శనివారం దాంట్లో పృథు మహారాజు వాళ్ళ యొక్క సిటిజన్స్ కి చెప్తారు. ఏమని చెప్తారు? సో అశేష మల మన పుమాన్, అన్లిమిటెడ్ గా మలం అనేది పేరుకుపోయి ఉందంట హృదయంలో. సో అది పోవాలి అంటే ఏమని చెప్తారు? పద అంగ్రి మూలే, భగవంతుడి యొక్క పాద పద్మముల యొక్క మూలముల్ని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క మలం ఏదైతే మనసులో పట్టుకున్న కల్మషములన్నీ కూడా పోతాయి. సో దానిలో మీరు చూస్తే ప్రభుపాద్ గారి భాషలో ఫస్ట్ లైన్ లో చెప్తారు, శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన స్పెషల్ ప్రాసెస్ ఏంటి? హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. సో ప్రతి ఒక్కదానికి క్లీనింగ్ ఒక తరీకా ఉంటది, అవునా? సో అలాగే మనసుని క్లీన్ చేయాలంటే ఇప్పుడు లోపలికి ఏదైనా పంపించాలండి. ఇప్పుడు సో ఇప్పుడు మనకి బయట బాడీకి ఏదైనా మట్టి పట్టింది అనుకోండి, డవ్ సోపో లక్స్ సోపో నీరులో వాడితే సరిపోతుంది. బట్ లోపల మనసుకు పట్టిన ఏం చేయాలి? మనసుకు పట్టిన యొక్క మట్టిని దుమ్ముని తొలగించాలంటే ఏం చేయాలి? లోపలికి ఒక స్పిరిచువల్ సోప్ పంపించాలి. ఆ స్పిరిచువల్ సోపే చాంటింగ్, భగవంతుడి యొక్క నామం. సో ఏమవుతుంది? భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క గుణగణముల యొక్క వర్ణన కీర్తన, ఏదైతే భగవంతుడికి సంబంధించిన విషయములు శ్రవణ కీర్తనములు, ఇదే ఒక స్పిరిచువల్ సోప్ కింద పనిచేస్తాయి. మలినేమోచనం పుంస జల స్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. సో ఏమవుతుంది? గంగలో స్నానం చేస్తే ఈ బయట ఉన్న మాలిన్యములన్నీ తొలగిపోవచ్చాం, కానీ లోపల ఉన్న మాలిన్యములు పోవాలంటే ఏంటి? నిత్యం గీతామృత స్నానం చేయాలి, భగవద్గీతను అమృతం పానం చేయాలి, అలాగే భగవంతుడి యొక్క నామం తీసుకోవాలి, భగవంతుడి యొక్క గుణగణాలు మనం పానం చేస్తూ అవి ఏం చేస్తాయి? లోపలికి వెళ్తాయి. ఎక్స్టర్నల్ క్లీన్లెస్ కదా, ఇంటర్నల్ క్లీన్లీనెస్ కోసం మన భగవంతుడి యొక్క నామం, ఆయన యొక్క గుణగణముల యొక్క శ్రవణ కీర్తనములు అవసరం. ఎందుకని ఈ ఎక్స్టర్నల్ సోప్స్ ఏం పనిచేయవు లోపల మట్టికి. సో లోపల మట్టికి స్పెషల్ ప్రాసెస్ కావాలి, స్పెషల్ సోప్, అది స్పిరిచువల్ సోప్. అదేంటి? భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క గుణగణాల శ్రవణ కీర్తనములు, ఇవే ఒక స్పిరిచువల్ సోప్ కింద పనిచేస్తాయి. సో భగవంతుడు మనకిచ్చిన పద్ధతి ఏంటంటే సతతం కీర్తయంతమం, నిరంతరం చేయమన్నాడు ఆయన. ఆయన వెరీ హై లెవెల్ 24/7. సో మనం అలా అంటే ఇప్పుడే పారిపోతాం కదా, సరే ప్రభుపాద్ మళ్ళీ కలుద్దాం అంటాం కాబట్టి. సో మన ఆచార్యులు ఇంతకు ముందు ఏమిటి, అలా 64 మాలలు ఉండేది. సో స్లోగా మన వాళ్ళు 64 అంటే ఒక 32 తర్వాత మన వాళ్ళని అమ్మో 32 అన్న కష్టం, ప్రభుపాద్ గారు 16, దిస్ ఇస్ ఫైనల్. సో అదనమాట. కనీసం మినిమం 16, మినిమం, మాక్సిమం కాదు, మినిమం 16. బట్ ఏంటి, మన చైతన్యం సతతం కీర్తనం, నిరంతరం ఆ కృష్ణ చైతన్యంలో మనం ఉండాలి. సో ఆ విధంగా ఉండడానికి ఇది మనకి ఇచ్చిన స్పెషల్ ప్రాసెస్ మాతాజీ. సో ఆవిడకి చెప్పండి, జపం అనేది స్పిరిచువల్ సోప్, అలాగే కృష్ణ కథ కూడా ఇంకొక స్పిరిచువల్ సోప్. ఈ 2 సోప్స్ కరెక్ట్గా వాడితే ఫాస్ట్ గా ప్రాసెస్ అయిపోతుంది. ఈ 2 సోప్స్ ఎలా వాడాలి అన్నది ఆచార్య యొక్క అండర్స్టాండింగ్ లో, ఆచార్య యొక్క కరుణలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో గనక ఈ శ్రవణ కీర్తనములు నామ సంకీర్తన చేయగలిగితే ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా బాగా మట్టి మురికి పేరుకుపోయింది అనుకోండి ఒక చోట, ఏం చేస్తారు మీరు? కొంచెం స్పెషల్ పౌడర్స్ వాడాలి, అవునా?
స్పెషల్ పౌడర్స్. అవును మాతాజీ. స్పెషల్ పౌడర్స్ వాడితే తక్కువ టైంలో అయిపోతుంది. మామూలుగా క్లీన్ చేస్తే అవుతుంది. అలాగే ఈ హోలీ నేమ్ గాని, కృష్ణ కథ గాని వెరీ పవర్ఫుల్. కానీ ఎప్పుడైతే ఆచార్య ముఖత వీటిని తీసుకున్నాం, ఆచార్య యొక్క అనుగ్రహంతో మనం వీటిని చేస్తున్నాం, అది ఇంకా స్పెషల్ గా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్ గా మన హృదయంలో ఉన్న మాలిన్యం క్లీన్ అయిపోతుంది. వెరీ రైట్. సో కృష్ణ కథ, నామ సంకీర్తన, స్పిరిచువల్ సోప్స్ దేన్ని క్లీన్ చేయడానికి? మన హృదయాన్ని మన మనసుకి, మాలిన్యాన్ని, మన కల్మషాన్ని, అద్భుతమైన మైండ్, మన అనర్థాన్ని. సూక్ష్మ దేహంలో ఉన్న ఏమిటి? మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ అహంకారం. మనసు అనే అద్భుతమైన దాన్ని క్లీన్ చేయాలి అంటే ఈ 2 రకములైన స్పిరిచువల్ సోప్స్ అవసరం. రైట్. చాలా థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ చేస్తున్నాను మాతాజీ, ఇప్పుడు హరి బోల్. 6 నెలల చాలా నుంచి, 7 బాగా నెలల చెప్పారు, నుంచి అద్భుతంగా 16 చెప్పారు. మాలలో చేస్తుంది. ధన్యవాదాలు. కానీ ఆ. ఎప్పుడు అడగలేదండి. మొన్న ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అడుగుతుంది, అవును చేయమన్నావు చేసేస్తున్నాను, కానీ ఎందుకు నాకు అర్థం తెలుసుకోవాలని అనిపించిందంటే నేను ఇదే చెప్పానండి. మీరు ఎప్పుడో మీ దగ్గర విన్నదే హృదయ కల్మషాలని అంటే ఇంత వివరంగా చెప్పలేకపోయానండి. నేను మాతాజీని అడుగుతానులే, నాకు తెలిసింది ఇది హృదయ కల్మషాలని, అనర్థాలని తొలగిస్తుందని. మనకి ఎప్పుడెప్పటి నుంచో జన్మ నుంచి ఉంటాయి కదా పేరుకుపోయి, అన్ని తొలగిస్తాయని. ఎంత చేస్తే అంత మంచిది, 16 ఆగిపోకని చెప్పాను. చేస్తుందండి, 6 నెలల నుంచో 7 నెలల నుంచో చేస్తుంది 16. కానీ తెలుసుకోవాలని అడిగిందంటండి. సరే చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ. మాతాజీ. హరే ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ డివోటీస్. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. దండవత్ హరే మాతాజీ, కృష్ణ. మాతాజీ, హా? మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనకి నెక్స్ట్ లెవెల్ కి ప్రిపేర్ చేస్తున్నట్టు కదా. నెక్స్ట్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటది. ఒకవేళ అదే లెవెల్లో మనం సరిగ్గా పని చేయకపోయినా ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తుంది. అవునా? తీసి డౌన్ లెవెల్ కి ఎత్తేస్తాడా అంటే ప్రమోషన్ కాకుండా డిమోషన్ అంటారు కదా. అది మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటదండి. అది ఎక్కడైనా సరే మన పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటే ప్రమోషన్ డిమోషన్ ఆటోమేటిక్ గా అయిపోతాయి. కృష్ణుడు క్లియర్ గానే చెప్పేశాడు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాళ్ళ దేహాలు రెడీగా ఉన్నాయి, నీకు ప్రమోషన్ కావాలా, డిమోషన్ కావాలా, అసలు ఈ 24 లక్షలు వద్దబ్బా, నేను అవుట్ ఆఫ్ పర్మనెంట్ బాడీ కావాలా. 2 రకాలు ఉన్నాయి, టెంపరీ, పర్మనెంట్. పర్మనెంట్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. గోపా కింద సేవ చేయాలనుకుంటున్నావా, గోపి కింద చేయాలనుకుంటున్నావా, ఆయనకి ఏ విధంగా, ఆ వెరైటీ వేరు. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మన స్టేటస్ బట్టి ఇచ్చేస్తారు. బట్ నేను టెంపరీ బాడీ కావాలంటే అందులో మళ్ళీ 84 lakhs ఆఫ్ స్పీషెస్ ఉన్నాయి. సో ఆ బాడీ రెడీగా ఉంది. మనం ఓకే సరే అయితే నువ్వు డిమోట్ అవుతానంటే ఓకే, ఆల్రెడీ రెడీగా ఉంది ఆ పోస్ట్, వెళ్ళి అక్కడ పంది కుక్క అవుతానంటే పంది కుక్క అవు, లేదు నేను దేవత పొజిషన్ అంటే దేవత, అన్ని రెడీగా ఉన్నాయి. సో చాయిస్ మనదే. పర్మనెంట్ పొజిషనా, టెంపరీ పొజిషనా? టెంపరీ పొజిషన్ లో కూడా ఏ లెవెల్లో కూర్చోవాలనుకుంటున్నాం. సో అది మన చేతుల్లోనే ఇచ్చాడు స్వామి. మనకి ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్, డిమోషన్ కావాలంటే డిమోషన్. ఆయన ఇప్పుడు ఈవెన్ అదే చెప్పాడు కదా. ఆయన ఏంటి, ఆయన చక్కగా ఏం చేస్తాడు, మన కర్మ ఫలితాలు డైరెక్టర్ ఆయన, ప్రకృతికి డైరెక్ట్ చేస్తాడు. ఈ వ్యక్తి ఇలా పందిలాగా దొలాలనుకుంటున్నాడు, సరే అటువంటి దేహమే ఇవ్వు, ఇంత అద్భుతమైన మానవ దేహం వద్దంట వాడికి. అయ్యో వీడు ఇటువంటి మానవ దేహం కాదు కదా, అసలు ఆ శాశ్వతమైనది ఏది వద్దు అంటున్నాడు, శాశ్వతమైన దేహం కావాలంటున్నాడు. సరే వాడికి అది కదండి. సో మన చేతుల్లోనే ఉంది మాతాజీ. ప్రమోషన్ డిమోషన్ మన చేతుల్లోనే ఉంది. మాతాజీ, ఇప్పుడు కృష్ణుడి చేతిలో మురళి క్లాస్ లో మీరు కావాలంటే ఇదంతా ఎంత కూడా భక్తి ఈ చేయాలి క్లాస్ లో మాతాజీ? చెప్పారు. ఈ రోజు ఇప్పుడు చెప్పారు మీరు, ఇదంతా మన చేతుల్లో ఉంది, చిన్నపాటి స్వాతంత్రం ఇస్తారు భగవంతుడు, ఉమ్, దాని దుర్వినియోగమా సద్వినియోగమా అనేది ఇప్పుడు చెప్పారు మీరు ఈ క్లాస్ లో. హరే కృష్ణ. అవునండి. చాలా మాతాజీ, బాగుంది ఈ క్లాస్. మాతాజీ, ఆ, మాతాజీ, కృష్ణుడి చేతిలో మురళి కావాలంటే ఎంత భక్తి చేసుకోవాలా? లెవెల్స్. కృష్ణుడి చేతిలో భక్తి కావాలి అంటే మనకున్న క్వాలిఫికేషన్ ఒకటి, ఆచార్యుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అది పాటించగలిగితే మన కృష్ణుడి కాలికి పెట్టుకునే అందెల కింద అయిపోగలం, ఆయన చేతిలో పట్టుకునే ఫ్లూట్ కిందనూ అయిపోగలం. అదంట థ్యాంక్ యూ ఆచార్య మాతాజీ. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అదొక్కటే సీక్రెట్, ఇంకోటి ఏది లేదు. అదంట. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. చాలా ధన్యవాదాలు. చాలా బాగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పాటించాలి. అంతేనండి. కరెక్ట్. ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మనం చాలా చక్కగా చర్చించుకున్నాం. రేపు మళ్ళీ మాతాజీ, కంటిన్యూ ధన్యవాదాలు చేద్దామండి. మాతాజీ. హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ కృష్ణ మాతాజీ. కృష్ణ దండవత్ హరి ప్రణామాలు. హరి హరే హరి రామ హరే హరి రామ 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 హరి హరే హరి. రంధ్రా శ్రీమద్ భగవద్ గీత की జై जय, श्रील प्रभुपाद की జై जय, गुरु महाराज की जय। జై.
నితాయ్ గౌర్ ప్రేమానందే హరి 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 బోల్. Thank you, devotees. కృష్ణ మాతాజీ Thank you, Mataji. Hare Krishna. హరే హరే కృష్ణ మాతాజీ దండ హరే కృష్ణ దండ మాతాజీ. హరే ప్రణామ్. కృష్ణ